వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. ఏడవ దూత పలుకు దినములలో వాక్యపు మర్మములు బయలుపడెను. ఏడవ దూత పలుకు దినములలో వాక్యపు మర్మములు బయలుపడెను. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. సాయంకాలమునా వెలిగిన వాక్యము మహిమకు మార్గము చూపిన వాక్యము. సాయంకాలమునా వెలిగిన వాక్యము మహిమకు మార్గము చూపిన వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. హిమమంత తెల్లని పావురలెక్కలపై నన్ను మోసి శుద్ధి చేసే నిర్మల వాక్యము. హిమమంత తెల్లని పావురలెక్కలపై నన్ను మోసి శుద్ధి చేసే నిర్మల వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. రెండంచులు గల ఖడ్గము వంటిది ప్రవక్త చేతిలో మెరిసిన వాక్యము. రెండంచులు గల ఖడ్గము వంటిది బ్రహ్మము చేతిలో మెరిసిన వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, మనమందరం లేచి నిలబడి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుదాం. మేము శరీర దారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది.
మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పరద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అలాగే మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇదిగో తిరిగి మరో పునరుద్ధాన దినములో నాయన, ఇదిగో తండ్రి ఈ ఆదివారపు దినము నాడు నాయన నిన్ను ఆరాధించడానికి మేము కొద్ది మందిగా ఇక్కడ చేరి ఉన్నాం ప్రభు. అలాగే కొంతమంది కాన్ఫరెన్స్లో కూడా వింటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఇదిగో ప్రతి విధమైన తంత్రములను లయపరచండి దేవా. చదవబడిన లేఖనము నీది నాయన, దాని లోతైన విషయాలు నీకు మాత్రమే తెలుసు. అందుకని మీరే మా మధ్యకు రండి దేవా. నిన్ను రంగం మీదకి మేము ఆహ్వానిస్తున్నాము. మీరు వచ్చి ఈ వాక్యాన్ని నీ బిడలకు అలాగే దూర ప్రాంత ప్రజలకు అనేకులకు నాయన ఏది అవసరమో వారి యొద్దకు దీన్ని తీసుకుని వెళ్ళి వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. వాక్యం కోసం నాయన ఎవరు ముందుగా నీవు నీ కృపలో సిద్ధపరిచావో వారెవరై ఉన్నారో వారి యొద్దకు దీన్ని మోసుకొని వెళ్ళండి. అల్పునైనా నన్ను ప్రభువా కొద్ది సమయం నీ సిలువ చాటును మరుగుపరచుకోండి. నీ నోటి మాటకు ఒక బోరగా మాత్రము నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమెన్ ఆమెన్. దయచేసి ప్రభు చిత్తమైతే కొద్ది దినాలు ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం సాధ్యమైనంత వరకు. ది స్ట్రాంగెస్ట్ వెపన్స్ అనగా అత్యంత శక్తివంతమైన ఆయుధములు. అత్యంత శక్తివంతమైన ఆయుధములు. వాటిలో మొదటిది ఈరోజు మనం చూద్దాము. ఇలాగ మనం చదువుకున్నాం, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. ఆమెన్ ఆమెన్. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుచున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మార్కు సువార్తలో మనం చదువుకున్నామో అక్కడ గమనిస్తే మనం ప్రార్థన చేయనప్పుడు తండ్రిని మనం ఏదైతే అడిగామో అది పొందుకొని ఉన్నామని నమ్మండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేరా ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి ప్రవక్త యొక్క మెసేజ్లోంచి కొన్ని చిన్న క్లుప్త సందేశాల్లో ఇది ఒకటి. కాబట్టి ఈ స్ట్రాంగెస్ట్ వెపన్స్ దేవుని యొద్ద మనకున్నది. వాటిలో ఈ ప్రార్థన అతి శక్తివంతమైన ఆయుధాలలో ఒకటై ఉన్నది. కాబట్టి మనము అన్ని చాలా చక్కగా వింటాం, చక్కగా ఆచరిస్తాం, ఏదేదో మనం చేస్తూ ఉంటాం. బట్ ఒక విషయం ఏంటో తెలుసా ప్రియరా, ప్రార్థనను మనం విస్మరిస్తూ ఉన్నామంట. నా మాట గమనించాలి. ఎందుకంటే అతి శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. కానీ ప్రార్థన మనకి ఎలా ఉంటుంది అంటే తేలికగా ఉంటుంది. ప్రార్థన మనం ఏం చేస్తూ ఉంటాం అంటే తక్కువ చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగా మనము విజయమును సాధిస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా
ఏదైనా సరే నువ్వు నమ్మకంగా విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి అడిగితే పొందుకుంటావు. క్రైస్తవులకున్న ఆయుధాలు అదే. మన యుద్ధాలు శరీర సంబంధమైనవి కావు. లోకంలో పంపు కాడ మొదలయ్యి తిండి కాడ యుద్ధం ఆగుద్ది. రాత్రి పడుకునేటంత వరకు యుద్ధాలు పోరాటాలు చేస్తారు. అది అన్యజనులు పోరాడుకుంటేనే పొందుకుంటారు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని పిల్లలమైన మనము, ఆమేన్, దేవుని పిల్లలమైన మనమైతే ఆమేన్ ఏం చేయాలో తెలుసా? ప్రార్థన వలన మాత్రమే మనకు అది మార్గం. బైబిల్లో మనం చూస్తే ఎంతో మంది ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి, ఆకాశము, సర్వ సృష్టి సమస్తము మారిన బైబిల్ గ్రంథం మారదు, వాక్యము మారదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి, మన ప్రతి అవసరత నేను తీరుస్తాను అన్నాడు ఆయన. మీరు నాకు మొరపెట్టితే మీరు వాటిని పొందుకుంటారు అన్నాడు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లోనూ అలాగే అవసరతలు కలిగి ఉన్నప్పుడు సర్వశక్తుడైన దేవునికి యేసు క్రీస్తు నామములో మనం మొరపెట్టినప్పుడు అది చాలా శక్తి గలదిగా మన జీవితంలో కార్యాలు చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అది మాత్రమే కాదు కానీ ఈ ప్రార్థన వాతావరణాన్ని మార్చేస్తుంది, పరిస్థితులను మార్చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒక బలహీనమైన విశ్వాసి పిల్లగా గమనించారా, అతడికి ఏ ఆయుధము లేనప్పుడు అతడు మోకరిల్లి ప్రార్థించినట్లయితే, ఆమేన్, దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే, హల్లెలూయా, ఆయన ప్రార్థన ఆలకించి బలమైన కార్యాలు చేస్తాడు. మీకు అర్థమైందా? బహుశా మనం బలహీనులుగా కనబడవచ్చు, శక్తిహీనులుగా కనబడవచ్చు, మన ఆయుధాలు కంటికి కనిపించకపోవచ్చు, మన యుద్ధోపకరణాలు మరి ఇతరులకు అది అవగాహన కాకపోవచ్చు. కానీ మన ప్రార్థన పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి నేను గమనించింది ఏంటంటే, ఎక్కువగా మనం పొందుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటం. ప్రార్థన స్థానాన్ని ఈరోజు ఏది ఆక్రమించిందో తెలుసా? సెల్ ఫోన్ ఆక్రమించింది. ప్రార్థన చేయడానికి టైం ఉండట్లేదు మనకి. వంట చేసుకోవటానికి తేలికైన మార్గాలు మనకు వచ్చాయి. త్వరగా వండుకోవటానికి మంచి మంచి టెక్నాలజీ పెరిగింది. అతి వేగంగా వండటానికి కుక్కర్స్ ఉన్నాయి. అతి వేగంగా చేసుకోవటానికి అనేక సదుపాయాలు నేడొచ్చాయి. సమయం ఆదా అవుతుంది, సమయం చాలా మిగులుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను చెప్పేది ఏంటో తెలుసా పిల్లరా, ఎంత సమయాన్ని మనం దేనికి వాడుతున్నాం తెలుసా? మీరు గమనించారా? వ్యర్థమైన వాటికి వాడుతున్నాం. మనము ఫోన్ చేసుకుంటానే ఇతరులతో మాట్లాడుతూనే ఉంటాం. దానికి తగ్గట్టు సాతానుడు మనకి ఇచ్చినటువంటి మరొక బోనస్ ఏంటంటే ఇంటర్నెట్. ఏమిచ్చాడు? అది ఇచ్చి ఏం చేశాడు? నిరంతరం ఫస్ట్ బ్యాలెన్స్ అయిపోతే మనకి చాలా టెన్షన్. ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే టెన్షన్ లేదు, బైబిల్ చదవకపోయినా టెన్షన్ లేదు, మన దేవుని సన్నిధిలో ఉండకపోయినా టెన్షన్ లేదు. కానీ అటెన్షన్గా మనకి బ్యాలెన్స్ అయిపోతుందని 2-3 సార్లు ముందు ఫోన్ వస్తుంది. ఏమంటే మన ఫోన్ చేస్తే 2 రోజులలో మీ యొక్క ముగియనున్నది, మీ యొక్క కాలము, మీ టైం ముగియనున్నది అనగా ఈ సెల్ ఫోన్ టైం ముగుస్తుంది. అవునా? అప్పటి నుంచి ఎలా ఫోన్ అయిపోతుందా,
నెట్ అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనం ఏం చేయాలి? దాని గురించి అది కూడా దేవా తొందరగా ఏదో ఒక నెట్ దొరికేటట్టుగా ప్రార్థన చేయాలా, చేయకూడదా? కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, ఈరోజు క్రైస్తవులు ఫెయిల్ అవటానికి గల కారణం ఏంటో తెలుసా? పబ్లిసిటీ పెరిగింది, అన్ని విషయాల్లో మనం చాలా వేగంగా వెళ్తున్నాం, అన్ని సదుపాయాలు ఎక్కువయ్యాయి, ప్రార్థన ఒప్పుకోండి ఎక్కువైందా తక్కువైందా? ప్రార్థన తక్కువైంది, అప్పుడు సదుపాయాలు లేవు. సమీర ఎక్కడికో వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అబ్బా అంటే ఆ రోజుల్లో ఫోన్ లేవు. వెంటనే తల్లి వెళ్ళి ఏం చేస్తుంది? నా బిడ్డను క్షేమంగా రప్పించని ప్రార్థన చేస్తుంది. యశోద ఫోన్ చేస్తుంది, అప్పుడు ఫోన్ లేవంటే ఎలా చేస్తుంది ఫోను? మీకు అర్థం కాలేదా? చూడండి ప్లేస్, కూర్చోండి. కాబట్టి పిల్లరా అప్పుడు ఆ తల్లి వెళ్ళి ఏం చేసేదండి? ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేసేది. ఆమె వేరే ఛాన్స్ లేదు, వేరే అవకాశం. నిజంగానే ఆ బిడ్డను దేవుడు తప్పించేవాడు. గ్లోరీ టు ది గాడ్. ఈరోజు ఎప్పుడన్నా ప్రార్థన మీద నమ్మకం ఉందా? ఎంత ఫోన్ కొడతాం, ఫోను ఛార్జింగ్ అయిపోతే పక్క వాళ్ళకి చేస్తాం, వాళ్ళకి ఛార్జింగ్ అయిపోతే మీ ఇంటికి వచ్చిందని చేస్తాం. ఒక రోజు చక్కగా ఫోన్తో కథ. లాస్ట్ లో ఫోన్ చేసేటప్పటికి అమ్మ ఇంట్లోకి వచ్చే ఉంటుంది. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు? అయ్యో పొద్దు నుంచి టెన్షన్ పడుతున్నా, నీ ఫోన్ పనిచేయట్లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది, కరెంట్ లేదు. మీకు అర్థమైందా? కారణం ఏంటంటే దీనికోసం మనకి ఎంతో ఆందోళన. నా మాట విన్నారా? ఎంతో టెన్షన్. మీరే కదా, నేను చాలా మందిని చూస్తా ఉన్నా, ఎంతో టెన్షన్. కానీ నీకు ఏదైనా సమస్య వచ్చిందా? వెళ్ళి ప్రార్థన చేద్దామనే ఆలోచన రాదు. ఆ ఆలోచన, ఆ దినాలు పోయాయి. ఇప్పుడు లోన్ పెట్టుకోవాలంటే సెల్ ఫోన్ చాలంట, ఏదన్నా తెచ్చుకోవాలన్నా సెల్ ఫోన్ చాలంట. ఆన్లైన్ సిస్టంలో మనకు సరుకులు ఇంట్లోకి వచ్చారు. సుఖం బాగా పెరిగింది, కానీ ఆనాటి మోకాళ్ళ మీద ఉన్న మచ్చలు ఇప్పుడు లేవు. క్రైస్తవుడు విజయం సాధించలేకపోతున్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు కూడా కయ్యూను గాడి టెక్నాలజీ వాడుకుంటున్నాడు. టెక్నాలజీని మనం ఎలా వాడుకుంటున్నాం? బ్రహ్మాండంగా. కానీ మనకు తెలియకుండా మన ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేస్తున్నాడు అనే సంగతి మనం ఎరగలేకపోతున్నాం. మనం అన్ని ప్రోగ్రాంలైనా ఆపుతాం, కానీ సెల్ ఫోన్ స్విచ్ ఆపలేము గంట సేపు. నా మీద అయితే విశ్వాసులు ఫైటింగ్ చేస్తారు. పొద్దున చేశానయ్యా, స్విచ్ ఆఫ్ ఉంది. నేను ఒక మాట చెప్పా, మీరు నా సెల్ ఫోన్కి ఫోన్ చేయగానే దేవుడు వింటాడని చెప్పాను. నాకు స్విచ్ ఆఫ్ ఉన్నా ఏ చేసినా మీరు నా నెంబర్కి ఫోన్ చేయగానే ఆయన వింటాడు. ఆమేన్. మీరు ఎందుకు చేశారో నాకు చెప్పాల్సిన పని మీకు లేదు. అడగక ముందే ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి మీరు ఫోన్ చేయగానే ఆయన వింటాడండి. దేవునికి స్తోత్రం. నా మాట విన్నారా? కాబట్టి అయ్యగారు స్పందించాడా లేదా? అయ్యగారు చెవుల్లోకి వెళ్ళిందా లేదా? పొరపాటున అయ్యగారికి చెవుడు వచ్చిందేమో. ఎక్కువగా ఫోన్ కాన్ఫరెన్స్ మాట్లాడి జనాలకు అతి సుఖమైన మార్గం అయిపోయిందండి. ఎలాంటి మార్గం అయిపోయింది? టీ తాగుతా వినొచ్చు, ఏదో అక్కడ పెట్టేసుకొని లౌడ్ స్పీకర్ పెట్టుకుంటే చాలు, ఇక మన పనులు మనం చేసుకోవచ్చు. ప్రజల వద్దకే పాలన, ప్రజల వద్దకే ప్రార్థన అన్నట్టు తయారైపోయింది. కానీ దేవుని వద్దకు అది వెళ్తుందా లేదా అనేది మనకు తెలియదు. అంటే చాలా అందుబాటులోకి వచ్చినాయి అన్ని, కానీ దేవునికి అది అనుకూలమా కాదా? ప్రార్థన చేయటానికి ఒక 5 నిమిషాల టైం కూడా మనకు లేదు. అయితే మనకి సమస్యల చిట్టా తగ్గిందా? బోల్డని గ్రూపులు వచ్చినాయి, అన్ని గ్రూపుల్లో అవసరతలే. ఈ అవసరతలు అడిగేవారు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? ఆహా. బైబిల్ ఏమన్నారు తెలుసా? మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి.
మీకు మేలు కలగాలంటే మీరు ఒకరి నిమిత్తం ఒకరు, మన నిమిత్తం మనమే చేసుకోం. పక్కనోడి గురించి ఏం చేస్తాం? మన గురించి మనం చేసుకుంటే పక్కనోడి గురించి కూడా చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏం పెరిగిపోయింది? సోమరితనం పెరిగిపోయిందండి. ఏం పెరిగింది? అన్నిట్లో మనం చాలా బిజీగా ఉంటున్నాం, కానీ మనం ఎక్కడ మిస్ అయ్యామంటే ప్రార్థన మిస్ అయిపోయాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా మనం వాటమి పాలవుతాము. ప్రార్థన లేకపోతే వాటమి మన జీవితంలో ఉంటుంది. అందుకే క్రైస్తవుడు ఎక్కడ పడిపోతున్నాడంటే ప్రార్థన జీవితం తగ్గిపోవటం వల్ల అతడు అనుకున్నవి పొందలేకపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈరోజు సాతానుడు వాని ఆయుధాన్ని మన మీద ప్రయోగించాడు. ఏంటంటే ఆయుధం సమయాన్ని దొంగిలించుట. రోజులు ఎలా గడిచిపోతున్నాయో మనకు తెలియదు. ఇప్పటికీ డిసెంబర్ నెల 3వ వారంలోకి వచ్చామండి. మళ్ళీ కళ్ళు మూసి తెరిసేలోకి అది కూడా అయిపోతుంది. సంవత్సరం ఎంత వేగంగా అయిపోయిందండి. మళ్ళా ఈ వారం కళ్ళు మూసి వచ్చే వారం కళ్ళు తెరిసేటప్పటికి ప్రీతి డెలివరీ అయి ఉంటుంది. అంత పాప ఉంటుంది, పాప ఉంటాడు, పాపని భయపడతాడు. ఎవరో ఒకరు ఉంటారులేండి, మీ విశ్వాసం మీద ఆధారపడు. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. దానికి కూడా మళ్ళీ చెప్తున్నాను, శక్తివంతమైన ఆయుధం ఏంటి? దానికి కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మీరు అడిగినవి దేవుడు ఇస్తానంటున్నాడు. మీకు అర్థమైందా? మీరు అడిగినవి, మీరు అడిగిన వాటిని పొందుకొని ఉన్నామని నమ్మండి అన్నాడు. ఇప్పుడు నేను అమ్మాయిలకు అమ్మ అంటున్నారు. మీరు అబ్బాయి పుడతాడని మీరు నమ్మారనుకో, నేను ఎన్నంటే మీకేంటి భయం? దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అడిగిన వాటిని పొందుకొని ఉన్నామని నమ్మండి. నేను లోతైన విషయాలు నేను చెప్పట్లా. లోతైన విషయాలు మనలో కొంతమందికి తెలుసు, మీకు అంతగా అవగాహన రాదు. కానీ చాలా తేలికైన ఒక చిన్న మార్గం, అదేంటంటే ప్రార్థన. నీ అవసరతలన్నీ తీర్చగలిగినటువంటి మార్గం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒక క్రైస్తవుడు మోకరిల్లినప్పుడు అతడు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో అతడు గ్రహించలేకపోవుట దుఃఖకరం. అందుకే ఇవన్నీ చెప్పాను నేను. ఇప్పుడు మన ప్రార్థన ఎంత శక్తివంతమైంది అయినప్పటికీ దాన్ని గనుక మనము గ్రహించలేనట్లయితే, విన్నారా, నువ్వు పొందుకోలేవు. నువ్వు పొందుకోవాలంటే నీ ప్రార్థన శక్తివంతమైందని నమ్మాలి. మనం ప్రార్థించేటప్పుడు పొందుకుంటామని నమ్మితే మరింతసేపు ప్రార్థన చేస్తాం. పొందుకుంటామని నమ్మితే ప్రార్థనలో నిలిచి ఉంటాం. మనం నమ్మకం లేదనుకో, ఇప్పుడు యశోద అంటే వాళ్ళ అమ్మ మీద దెబ్బలాడుతుంది, వాళ్ళ నాన్న మీద ఫైటింగ్ చేస్తుంది. ఎందుకని? ప్రార్థించే వాళ్ళు ఫైటింగ్ చేయరు. ప్రార్థించే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. షడ్రకు, మెషకు, అబేద్నెగోళ్ళు ముసలోళ్ళు పాపం కదా, అదే యవనస్తులు కదా వాళ్ళు, అవునా? వారు దేవుని ఎడల పట్టుదల కలిగి ఉన్నారు. ఆమేన్. అర్థం చేసుకోండి. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. అగ్ని జ్వాలను ఆపేశాడు ఆయన. వారితో పాటు 4వ వ్యక్తిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరి ప్రార్థన ఏజులు వయస్సులు వారిగా అని చెప్పలేదా? నువ్వు ప్రార్థిస్తే నువ్వు పొందుకుంటావని చెప్పాడు. నేను నీ యందు ఉంటే, మీరు నా యందు ఉంటే మీకేది ఇష్టమో, మీకేది ఇష్టమో అడగండి. అయ్యా సినిమా టికెట్ కావాలి నాకు, అది కాదండి, చచ్చిపోతున్నారు అక్కడ సినిమాలకి. అలాంటివి అడగకూడదు. మనం మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం,
తీసుకున్న తర్వాత పలానా యాక్టర్ని చూడాలని వెళ్ళిందంటే ఒక ఆవిడ చచ్చిపోయింది. అలాంటి కార్యాలు కాదు. విన్నారా? నా మాట అర్థమవుతుందా? మారు మనసు పొందిన వాళ్ళేనా? ఓకే. మారు మనసు పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళకి ఏం చూపించాలి? దారి చూపించాలా లేదా? మార్గం చూపించాలా? మాదిరి చూపించాలా? అంతేనా? అమ్మా నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు నాకు కూడా టికెట్ తీసుకురా, నేను అటు నుంచి అటుబడి వస్తాలే అని చెప్తారా? అదేనా మార్గం? నా మాట అర్థమవుతుందా? లేదు సార్, నెట్ఫ్లిక్స్ ఉంది, ఓటీటీలు ఉన్నాయి, డబ్బులు కడితే ఏమొస్తాయి? ఎక్కడ చూడొచ్చు? థియేటర్కి అవసరంలా, ఎక్కడ చూడొచ్చంట? ఎంత సదుపాయాలు ఎత్తుందండి సాతానం. అడగక ముందే ఆ రోజు 666 ముద్ర గుర్తించుకోవాల్సిన పని లేదు. మృగం యొక్క ముద్ర అవసరంలా. అది ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ప్రవక్త అంటాడు, మొట్టమొదట వాడు వాక్య విరోధిగా మన దగ్గరికి వస్తాడంట. వాక్య విరోధిగా అంటే ఏంటి? హవ్వ ఎక్కడ తప్పిపోయింది? దేవుని ఆజ్ఞ విషయంలో నువ్వు ఏదైతే తినకూడదని దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుడు చెడ్డదని చెప్పాడో, సాతాను ఏం చెప్పాడు? వాక్య విరోధి. లేదు అదే మామూలు ఒకటివే. ఇంకా ఎక్కడున్నా నువ్వు? సైన్స్ డెవలప్ అయింది, విజ్ఞానం పెరిగింది, ఓకే. ఈ కాలంలో ఇంకా మూఢభక్తి ఏంటి నీకు? ఆయన మాట వినాల్సిన పని లేదు. ఆయన అన్నాడు, యెహోవా ఇలా సెలవిచ్చాడు, నిశ్చయముగా దానిని తింటే, అది చేస్తే చనిపోతా అన్నాడు. సాతాను అన్నది సావనే. ఏమంటుందండి సాతాను? నువ్వు చావనే. ఈరోజు సాతాను మాట్లాడదంటారా? చెప్పండి, మాట్లాడతాడా లేదా? నువ్వు దేవుని నమ్ముతావు, ఓకే. సాతాను ఏమంటది? ప్రతిదానికి భయపడతావు, దేవుడు లేదు, ఏం లేదు. నువ్వు మనస్సాక్షిలో బాధపడతావు, అదే చేయకూడదు నేను. సాతాను ఏమంటది? అదే టేక్ ఇట్ ఈజీ. ఏమంటది? తేలిగ్గా తీసుకో, టేక్ ఇట్ ఈజీ. పొరపాటు చేయగానే మనసులో బాధ కలుగుతారే, ఇది పొరపాటు జరుగుతుంది. సాతాను వెంటనే ధైర్యపరచడానికి వస్తాడు లోకంలో. వాడు, హలో ఫ్రెండ్, ఏంటి కంగారుగా ఉన్నావు? సన్నీ కంగారుగా ఉన్నావు ఏంటి? చిన్న మిస్టేక్ జరిగింది. మిస్టేకులు చేయటమే మన పని. డోంట్ వరీ. ఏమంటది? ఎవరు మాట్లాడరేంటండి? సాతాను అందా? చిన్న అబద్ధం ఆడావు, మనసు అంటే చెయ్యి అబద్ధం ఆడావు, లోపల తెల్లకొక్క మురుగు భూ అంటే దానికి అబద్ధం ఆడావు. నల్లకొక్క ధైర్యపరుస్తుంది, ఏం పర్వాలేదు, ఏం లాభం, మనలో ఎందుకుంటే 2 కుక్కలు ఉంటాయంట. తెల్లకొక్క, నల్లకొక్క. లోకం ఉంటుంది, దేవుడు ఉంటాడు. తెల్లకొక్క భూ అంటది, ఏమని తప్పు చేస్తే లోపల నుంచి ఏమంటది? గుండెల్లో ఏమంటది? భూ అంటది. భూ అని అలర్ట్ అవుతాం. ఏమైంది? నువ్వు తప్పు చేశావు కదా. నల్లకొక్క అంటది, తోక ఆడించుకుని కుయ్యని వచ్చి నువ్వు వెళ్ళు అని తెల్లకొక్కని పక్కన పెట్టి, మనం అంటే ఏమనుకున్నాం? ఇలాంటివన్నీ పట్టించుకోవచ్చా మనం? డోంట్ కేర్. ఏమంటది? ఏమంటది అండి నల్లకొక్క? డోంట్ కేర్. ఇలాంటివి ఎన్ని చేసావు? నువ్వు తెచ్చావా? నువ్వు చావనే. ఇప్పుడు వస్తావని చెప్పాడు దేవుడు. శారీరక మరణాన్ని మరణం అనరు, నిద్ర అంటారు. కానీ నిజమైన మరణం ఏంటి? ఆత్మ సంబంధమైన మరణం. కాబట్టి ఈ 2 విషయాలలో మనం చాలా మందికి బాప్తిజం తీసుకున్నాం తెలియదు. మనం అసలు మారు మనసు అంటే ఏంటో తెలియదు. బాప్తిజం పొందాక ఏం చేయాలో కూడా తెలియదు. కేవలం నీటి మూలముగా మనం విశ్వాసం ఒప్పుకోలు చేశాం. వాక్యం మూలంగా మనం శుద్ధీకరించబడితే పరిశుద్ధాత్మ మనల్ని ముద్రిస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మ మూలంగా పుట్టినట్లయితే ఎన్నడూ కూడా పాపము చేయగలవు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థం కాలేదా? ఇంకా మనం పాపం చేస్తున్నాము, ఇంకా మనకు పొరపాట్లు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? మిస్టేక్స్ జరుగుతాయంటే అర్థం ఏంటి? ఒకటేనండి, మనం మారు మనసు పొందాం, బాప్తిజం పొందాం, బట్ పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోవాలి.
పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడం మొదలు పెడితే ఇంకన్నది కూడా పొరపాటు చేయలేదు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కూడా ఒక శక్తి, అంటే నీలో ఉన్న సూపర్ న్యాచురల్ శక్తి. నీకు ఆపద వచ్చింది, నీకు కష్టం వచ్చింది, దేవుని గూర్చిన విశ్వాసం నీలో ఉంటే దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ పవర్. అంటే అర్థం ఏంటి? నువ్వు పలికితే జరుగుతుంది, నువ్వు ప్రార్థిస్తే జరుగుతుంది, నువ్వు వార్నింగ్ ఇస్తే జరుగుతుంది. సాతాను కంటే వెనక్కి వెళ్ళిపోతాయి. శక్తివంతమైన ఆయుధాలన్నీ మనకు ఉన్నాయి, కానీ ఎక్కడో అవిశ్వాసం వల్ల మనం బలహీనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఆలోచనను చెరపట్టి సిలువకు కొట్టాలని అంటే మనకు ప్రార్థన అవసరమయ్యా. ప్రార్థన చేసినప్పుడు మన ఆలోచనలన్నిటినీ ఎవరికి అప్పగిస్తా? దేవుని చేతిలో పెట్టేస్తా. మన ఆలోచనలన్నీ ఎవరి చేతిలో పెడతాం? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడు దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. ఇప్పుడు దేవుడి చేతిలో మనం పెట్టలేకపోతున్నామంటే కారణం ఏంటి? అక్కడ నమ్మట్లేదండి. మనం దేవుని చేతిలో మన అవసరాలు పెట్టట్లేదంటే ఊరుకన్నయ్య గారు చిన్న చిన్నవి కూడా అడగాలి ఏంటి దేవుడిని? ఆహా, అంత అవసరమా? కానీ బైబిల్ ఏమంటే నీ ప్రతి ఆలోచన చెరపట్టు. ప్రతి ఆలోచన, నీ సొంత ఆలోచన, ఏ ఆలోచన అయినా వాక్యం దగ్గర తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తే ఆయన చేస్తాడని నువ్వు నమ్మితే అప్పుడు నీకు అది దొరుకుతుంది. చాలాసార్లు మనం పలానా చేద్దాం అని అంటాను. నేను అంటాను గల కారణం మీరు అనుకుంటారు, ఎస్టిమేషన్ వేస్తారు. పైకి అలా అంటాడు కానీ పైగారు వెనకాల ఇంత మూటలు ఉన్నాయి వెనకాల. ఉందండి, టన్నుల కొద్దీ ఉంది. మీరు అనుకున్న దానికంటే బలమైనదే నా దగ్గర ఉంది. అదేంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసానికి కర్త అయిన సృష్టికర్త, నువ్వు నిలబడే భూమి, నువ్వు చూసే ఆకాశం, సర్వ ప్రకృతి చేసిన వాడు మరి నా వెనకాల బలవంతుడే. ఆయన బలమైన వాడు కనుక ఆయన మూలంగా పలికితే జరుగుద్ది. అందుకని పలుకుతున్నాం. మనం అడిగి ఉన్న ప్రతి వాటిని నమ్మి ఉన్నామని పలుకుతున్నా. నమ్మేదాన్ని చెప్పుకుంటున్నాం కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటాడు, మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? మనిషి దేనిని గొప్పదని పిలుస్తాడో దేవుడు దాన్ని వెర్రితనంగా చేస్తాడంట. మనం ఏమంటాం? గొప్పది మనం ప్రయాసపడాలి, చదువుకోవాలి, చదువుకున్నది సాయం అమ్మాలి. చదువుకుంటే సాయం ఎందుకు అమ్ముతాం? గొప్ప గొప్ప తెలివిని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం వల్ల ఏమవుతుంది? ఇదేంటిది? మొదలైనంత బరువు డబ్బు అంట. బలేవాడు. డబ్బు ఉంటే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి, కొన్ని సాల్వ్ కావు. రాత్రి చెప్పా, ఐజాక్ గారు 50,000 పెట్టుకున్నాడంటే సత్యం ఉంది. 50,000 తీసుకెళ్తే బతికేవాడంట. తీసుకెళ్లే లోపుగానే పోయాడు. దేవుని స్తోత్రం. స్తోత్రం అంటారు ఏంటంటే, సంవత్సరం అవుతుంది కాబట్టి స్తోత్రం అంటాం. నా మాట విన్నారా? అన్నీ ఉన్నాయి. మిలిటరీలో ఫ్రీ ఉంది. 2 లక్షలైనా ఆయన ఫ్రీగా చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రాణం లేదే. మరి డబ్బుతో అన్నీ అవుతాయంటే ఎలా అవుతాయి? ఏమో నా దృష్టికి అయితే అవ్వు. కేవలం దేవుని కృప వలన అవుతుంది. నా ప్రయాసలో లేదు, నేను పొందుకునేటలో లేదు. దేని వల్ల కలుగుతుంది? ఆయన యందు విశ్వాసం మూలంగా కలుగుతుంది. బైబిల్ చెప్తుంది, నా ఎదుట నీతిమంతుడైన వాడు గ్లోరీ విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నా, ఈ డిసెంబర్ వరకు నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోవాలి. అది అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నా. ఇందాక కూడా చేశాను కదా, మీరు చూసారు. స్వేచ్ఛగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే తలుపులన్నీ మూసుకొని లోపల ప్రకటించడు. ఎవరికి ప్రకటించడం? లోపల ప్రకటించి చెప్పిన వాళ్ళకే చెప్పి. సువార్త అంటే
చెప్పిన వాళ్ళకేనా? సన్నీ అంటున్నాడు, ఒక ఇద్దరు భార్యాభర్తలు తమిళోళ్ళు ఉన్నారు, రావాలంటే ఒక తమిళోడు రావాలంటే మరో తమిళోడు రానివ్వడు అంటున్నాడు. విన్నారా? తమిళోళ్ళైనా మలయాళం అయినా ఎవరైనా భాష ఏదైనా ఆత్మ ఒక్కటే. సర్వలోకములకు అంటే వాళ్ళ భాషలు మనకు తెలియదు, కానీ మనం సువార్త ప్రకటించాలి. అంతేనా? 4 తలుపులు మూసుకొని లోపలికి వచ్చిండేది కాదు సువార్త అంటే. ఇప్పుడు ప్రార్థిస్తున్నాం, రేపు ఎరుకొని కూల్చేస్తాం, సువార్త ద్వారా స్వాధీనపరుచుకుంటాం, ఆత్మలను స్వాధీనపరుచుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మాక్సిమం మీలో ఎవరు ప్రార్థన చేయట్లేదు. ఈ ఆదివారం కోసం కూడా ఎవరు ప్రార్థన చేయలే. ప్రభా, మామూలు ఆదివారం మామూలుగా వెళ్తున్నాం, మామూలుగా వస్తున్నాం, ప్రభా కొంచెం ఒక 5 నిమిషాలు అన్న ముందు వదిలేటట్టుగా సహాయం చేయ ప్రభా, లేట్ అవుతుంది నాయన. కాదా? నో నెవర్. కాబట్టి ప్రియారా, మీరు దయచేసి గమనిస్తే లోకములో మనం ఒకటి గొప్పది, డబ్బే గొప్పది అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టి కంటే అదేంటి? వెరుతాను. ఎగ్జాంపుల్, ఒక ధనవంతుడు తన ప్రాణంతో అనుకున్నాడంట, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించు. ఇక్కడ నిద్రపోతున్నాడు, ఆఫీసులో నిద్రపోతావా నువ్వు? చేస్తున్నావు దెబ్బ. ఓకే, దేవుని స్తోత్రం. జ్వరం వచ్చిందా? ఓకే, ఇప్పుడు కూడా వచ్చేసిందా? దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? నమ్ము, నమ్మితే తగ్గిపోద్ది అంతే. ఓకే, దేవుని స్తోత్రం. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీకు అది ఉన్నా లేదనుకుంటావా? పర్వా ఉండాలి, కానీ లేదు, ఇట్స్ గాన్. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించారు, మనం దాని వైపే చూస్తున్నాం. దాని వైపు చూడకండి, యేసు వైపు చూడండి. హల్లెలూయా. ఒకసారి టైఫాయిడ్ వచ్చింది 3 నెలలతో. కానీ టైఫాయిడ్ ఉండేది 5 రోజులే, 5 రోజులు కూడా లేదు. వాళ్ళ ట్రీట్మెంట్ 3 నెలలు. అది అనకూడదు, ఇది అనకూడదని. విన్నారా? మళ్ళా అన్నాడు 3 నెలల్లో జ్వరం వస్తూ ఉంటది, తలనొప్పి వస్తూ ఉంటది, పారాసెటమాల్ అట్ట దగ్గర పెట్టుకో, జ్వరం వస్తే పట్మని కొట్టు దాన్ని అని అన్నాడు. దేవుడి దగ్గర పారాసెటమాల్ ఉంది కానీ అది రాలేదు లేండి. మళ్ళీ ఎందుకు వచ్చింది? రాలేదని గుర్తొస్తుందా? రాలేదా? అయ్యో, ఆయన దగ్గరికి వెళ్తా మర్చిపోయినా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ దేహంలో బలహీనతలు అనేవి వస్తాయి, పోతాయి. ఒకరోజు దేహమే పోతుంది. ఏసేపు అనుకుంటున్నాడు, ఒక 500 ఏళ్ళన్నా స్టాక్ పెట్టలేమయ్యా. కుదరదండి, 500 ఏళ్ళు. నో, ఎవరు ఏ రోజుకి ఆ రోజు ఉన్నామా అని పొద్దున్న గట్టిగా గిల్లుకొని ఉన్నాంలే, ఈరోజు ఉన్నాం, బట్ రేపు మళ్ళీ కాదు. నో, నెవర్. అంతేనా? బైబిల్ కూడా ఏముంది? ఏ నాటికీడు ఆనాటికి చాలు. కాబట్టి ఈరోజు మనం లోకల్లో గొప్పది ఏమనుకుంటున్నాం? డబ్బు ఉంటే చాలు, పరాలు ఉంటే చాలు, బిల్డింగ్ ఉంటే చాలు, సొంత ఆస్తులు ఉంటే. ఎంతమంది నెమ్మది ఉందండి ఆస్తులుండి? వాడు మామూలుగా ఏమి లేనివాడు చచ్చేటప్పుడు పోతే పోనే మనకి ఏముందనుకుంటాడు. అన్నీ ఉన్నవాడు సావలేక పెద్ద పెద్ద అరుపులు అరుపుతా, ఓ ప్రతాప సత్యనారా, ఓ ఏసేమో సత్యనారా, ఈ ఆస్తులను ఎవడెత్తుకుపోతాడు రా. విన్నారా? ఏ ఆస్తి లేదనుకో, అది నేను ఎవరిని పిలవాలనుకుంటాను, ప్రైజ్ ది లార్డ్, చాలా తేలిగ్గా వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ధనవంతుడు అన్నాడట, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకు కావలసిన వాటన్నిటినీ నేను నీ కోసం సిద్ధపరిచాను అన్నాడు. అదే రోజు రాత్రి ప్రాణాలను తీసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఇచ్చేవాడు, జీవమునిచ్చేవాడు, నల్లారా తిరిగి రండి పిలిచేవాడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన కంటే ఎక్కువగా మనం అనుకోకూడదు. ఇప్పుడు ఆయన
అన్నాడంట, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుచున్నా. నువ్వు సంపాదించినవి ఎవరికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను జోక్ చెప్పట్లే, సీరియస్. ఆ ధనవంతుడైనా ఒకటే, నేనైనా ఒకటే. ఒకవేళ నేను అలా అనుకుంటే, బీదవాడైనా లాగైనా అంటే నేను అనుకుంటే ఒకవేళ అవి లేకపోతాయి. బట్ మనం ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాం, ఒక స్థలానికి ప్రయాణం చేస్తున్నాం. అందుకని మనం ప్రార్థించినప్పుడు దేవుడు శిష్యులకి ఏం నేర్పాడు తెలుసా? ఎలా బోధించాలి నేర్పలా, ఎలా ప్రకటించాలి నేర్పలా, ఎలా ఖండించాలి నేర్పలా, ఎలా ప్రార్థించాలో నేర్పాడు. శిష్యులకి ఏం నేర్పాడు యేసయ్య? ఆయన కూడా మామూలుడు ఏంటి? మార్కు సువార్త 1:35 ఆయన పెందలకడనే లేచి, గ్లోరీ, చాలా చీకటి ఉండగానే మన వాళ్ళకి 5:30కి ఫోన్ చేస్తారు, 6 గంటలకు ఒకరు ఫోన్ చేస్తా, అబ్బు వాళ్ళ పంపు నాకు వస్తుంది. ఆయన ఇప్పుడు 6:15 కొంతమంది కరెక్ట్ గా 7-5 నిమిషాలకు వస్తారండి. వాళ్ళ టైం అది, షెడ్యూల్ అది. ప్రియరా, ఆయన పెందల కడలే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే మనుషులకు దూరంగా వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. యేసు ప్రభువే సృష్టికర్తే ప్రార్థన చేశాడంటే ప్రార్థనకి శక్తి ఉందా లేదా? అత్యంత శక్తివంతమైన ఆయుధం. యేసు ప్రభు ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. మీరు మొదలుపెట్టండి, మీరు అడగండి, అప్పుడు మీరు పొందుకుంటారు. యాకోబు భక్తుడు అంటాడు, మనం యుద్ధాలు చేస్తున్నామంట. అమ్మ నాకు అది కొనమంటే కొనలేదు, స్థలం అమ్మేసుకున్నాడు, లోన్ డబ్బులు తీసేసుకున్నాడు, వీళ్ళ నానేమో పింఛన్ ఇవ్వట్లేదు, వాళ్ళ అమ్మేమో పింఛన్ ఇస్తే నన్ను చూస్తారా? గొడవలు ఏంటి అన్నీ? ఫైటింగ్స్ ఏంటవి? కానీ యాకోబు భక్తుడు ఏమన్నారు తెలుసా? వాళ్ళు పోరాడుతున్నారు కానీ ప్రార్థించట్లేదు. క్రైస్తవుడు పోరాటం చేయాలా, ప్రార్థన చేయాలా? చూసే పోరాటం చేయాలి, జైల్లో పెట్టాలి అందరినీ. కాబట్టి ప్రార్థన చేయాలి. ఆ చిన్నపిల్ల మాట ఏంటలేదు, ఏం చేయాలి? మొన్న అదర్స్ అంటుంది, ఇప్పుడు ఏంటమ్మా కంట్రోల్కి వచ్చాడు, కాన్వెంట్కి వెళ్ళబెట్ట. బల్లేవాడు మామయ్య, మీ అబ్బాయి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు, మారాలా నేను. వెరీ గుడ్, నిజంగానే మారాడండి వాడు, అల్లరి చేయట్లా. తాతయ్య ప్రార్థన చేసుకుంటున్నాడు, జెస్సీ కలుపు చేయక అల్లరి చేయమాక షో పడా. జెస్సీ కూడా వచ్చి తాతయ్య ప్రార్థన చేస్తున్నాడు, జోనాష్. ఇదివరకు అలా కాదండి, కలుపులు పగలు కొట్టేసి ఒక్కులు కూడా ఊడిపోయాయి, విన్నారా? కొట్టి 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 అక్కడే నిద్రపోయేవాడు ఆడైతే. అలాంటి ఇప్పుడు పక్క గదిలో వెళ్ళిపోవడం పద, అల్లరి చేయొద్దు. కారణం ఏంటంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మీరు రేయి మొదటి జామున లేచి వారి కోసం ప్రార్థన చేయాలి. నేను ఇప్పటికీ అదే అలవాటుగా చేస్తానండి. ఎత్తుకోవడం అందరిని ఎత్తుకుంటాను. ముందు పిల్లలందరిని ఎత్తుకుంటాను, తర్వాత ఆత్మీయ పిల్లలందరినీ కూడా ఫామ్లోకి తెస్తాను. ప్రతి కుటుంబం బోల్డంత టైం ఉంటుంది, ఎత్తా ఉంటా. నాకు తక్కువ మంది విశ్వాసాలు కాబట్టి తొందరగా అయిపోతుంది ప్రార్థన. ఎక్కువ మంది అనుకోండి కుటుంబాల లెక్కలో ఉంటుందిలే. యేసేపు కుటుంబం అంటే మీరు అందరూ అయిపోతారు, ఫినిష్. ప్రతాప్ కుటుంబం అంటే నేను చెన్నై సంగతి చెప్తున్నా, మొత్తం అందరంటే ఆల్రౌండ్ చేయాలంటే బోల్డంత మంది ఉన్నారు. అలాగని కాదు, వాళ్ళందరినీ కాపాడు. అక్కడ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ లెక్క ఇచ్చా. ఇక్కడ తొందరగా వద్దంటున్నా, మొత్తం అందరు కాదు. నాకంటే భాగ్యమ్మ కుటుంబం, యేసేపు కుటుంబం, ప్రతాప్ కుటుంబం, అంతేనా? ఇది వీడికి ఒక కుటుంబం, అది సన్నీ కుటుంబం, లాగి 2 కుటుంబాలు ఎక్స్ట్రా కలుపుకున్నా 7 కుటుంబాలతో అయిపోయింది. ఒక్కొక్క కనీసం 2 నిమిషాలన్నీ వేసుకున్నా కనీసం 15 నిమిషాల్లో కుటుంబాలన్నీ అవుట్. అప్పుడు సెల్ఫ్ గా ఫ్యామిలీ. కాబట్టి పిల్లలు నేను చెప్పేది ఏంటంటే ప్రేయర్
అక్కడ వాడుక చొప్పున ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన లాస్ట్ లో కూడా ఒలీవల కొండ మీద ఆయన రాత్రంతా ప్రార్థన చేసిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. పేతురును బంధించి చెరలో వేసినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అసలు ఏ రోజు చెరసాల్లో వేస్తే బయటకు వచ్చేది క్వశ్చనే లేదు. అయితే దేవదూత లోపలికి వెళ్ళి ఆ చెరసాల యొక్క తలుపులన్నీ తీయించి మెల్లగా బయటకు తీసుకొచ్చి వదిలేసిపోతుంది. పేతురు అనుకున్నాడు ఇది కళ అనుకున్నాడు. కానీ పేతురు బయటికి ఎలా వచ్చాయో తెలుసా? అక్కడ సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆయన తలుపు కొడుతున్నాడు. తలుపు కొడతా ఉంటే వాళ్ళు తలుపు తీయట్లా. ఎందుకని ఈ టైంలో ఎవరు వస్తారులే, ఊరుకో తలుపు కాదు ఏం కాదు కానీ పైన బయట ఏదో శబ్దం వస్తుందని. అప్పుడు రోజు అనేటటువంటి చిన్నది అంతేనా వెళ్ళి తొంగి చూసిందండి. పీటర్ అంటే ఊరికో పీటర్ ఎందుకు వస్తాడు? ఏ రోజు వాళ్ళు ప్రార్థన చేసినా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? శక్తివంతమైన ఆయుధమే, కానీ ఇది పని చేసిందో లేదో డౌట్. ఎందుకంటే కొన్ని సీరియస్ కేసులు పని చేయదు కదా, బట్ పని చేసింది. ఏ రోజు వదిలిపెట్టాడు కదా మనం ప్రార్థన చేసినా, బట్ పని చేసింది. నా మాట విన్నారా? పని చేసిందా? కాబట్టి కరెక్ట్ గా అతడు వెళ్ళి చూసి ప్రార్థన ఎంత శక్తివంతమైంది అక్కడ అర్థమైంది. పౌలు శీలను బాగా చితగ్గొట్టారండి. నా మాట విన్నారా? చితగ్గొట్టి ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. ప్రైజ్ ది లార్డ్. చెరసాలలో వేసిన తర్వాత బొంగలు బిగించారు కాళ్ళకి చేతులు. అక్కడ అర్ధరాత్రి వేళ పౌలు శీలు కలిసి ఏం చేశారు? ఇంక ఏమి లేదు, స్తుతించడం మొదలుపెట్టారు. స్తుతి ఆరాధన మొదలుపెట్టారు అక్కడ. ఇప్పుడు కూడా మనం జైల్లో ఉన్నట్టుంది నా పరిస్థితి, అవునా? ఇక్కడ చూసి ఈ చెరసాల గోడలు పగిలిపోతే దామోదరం ఏడుతాడు. అదే లేదు పగలు కొట్టారు ఇంటిల్లో, అనవసరంగా ఇచ్చాం వీళ్ళకి, మొత్తం ఎవరు బాంబులు పెట్టినట్టున్నారని. ఆ అతి శక్తివంతం ఎలా అవుతుంది? దేవుడి స్తోత్రం. ఈ చెరలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఓన్లీ బిలీవ్. చెర అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళ నిజంగా ఆన్లైన్ లో పెడుతున్నారు. మీరు చెర అంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? చల్లో పెట్టారేమో. అందుకే అయ్యగారు జాన్ కోలా గారు బయటకు రావట్లేదు ఈ మధ్య 2 నెలలుగా. మొత్తం మీద చెన్నైలో ఎవరో అదేంటి హౌస్ అరెస్ట్ చేశారేమో. ఏ అరెస్ట్? హౌస్ అరెస్ట్ చేసి లోపల పెట్టేశారేమో, విన్నారా అనుకుంటారు. సో అది కాదు మన ఉద్దేశం. ఏంటి? బయటికి పెద్దగా అరవద్దు, మైకులు పెట్టద్దు, ఏం పెట్టద్దు, అలాగా మీరు ప్రార్థన పెట్టుకోండి. అది కదా మనకు అరెస్ట్ కదా ఇది. మనం కనుక అరిస్తే ఆగుతాయి, ఫ్యాన్లు కూడా ఎగిరిపోతాయి. ఆమెనంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఆమెనంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో వినపడుతుంది, పొన్ను బజార్ వినపడుతుంది. దేవుని స్తోత్రం. పక్షులను ఎంతసేపు బంధిస్తారు? కుదరదు. సింహాన్ని ఎంతసేపు బంధిస్తారు? కుదరదు. అందుకని దేవుడే దిగవచ్చు, తన కార్యాలను ఆయన చేస్తాడు ఇక్కడ. ఎలాగైనా మీరు అడగండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా. బట్ వన్ థింగ్ మనం ప్రార్థన చేయాలి. వేరే పోరాటాలు కాదు, వేరే యుద్ధాలు కాదు. పొద్దుట ఆదాం ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తన బాధలన్నీ చెప్పుకుంటున్నాడండి. ఆదాము, మీకు కాపురు ఉన్నాడు కదా, నీ కాపురికి చెప్పొచ్చుగా అన్న. విన్నారా? నీకు కాపురు ఉన్నాడు కదా, ఆ కాపరికి చెప్పొచ్చు కదా. ఫ్యాన్ ఆపేస్తారా? ఓకే. కాబట్టి పిల్లారా మీరు దయచేసి వినాలి. ఆ కాపరికి చెప్పొచ్చు కదా అంటే, కాపరికి కూడా చెప్తానయ్యా. మరి కాపరికి చెప్తే నాకెందుకు చెప్తున్నా? నీకు కూడా చెప్తున్నాను. అంటే కాపరికి చెప్తే కాపరి దగ్గర అవ్వలేదా అంటే, కొంచెం అయిందయ్యా. మిగతాది మీ దగ్గర అవుతుందయ్యా. దేవుని స్తోత్రం కలిగిన కాక. నేనేమన్నాను? మరి నీ విశ్వాసాన్ని బలపరిచే వాక్యం నీ సేవకుడు చెప్తున్నాడా? చెప్తున్నాడయ్యా. ఏం చెప్తున్నాడు? మీరు చెప్పింది చెప్పాడయ్యా. నేనేం చెప్పాను? నాకే అర్థం కాదు. ఏం చెప్పాను? బుద్ధుడు చెప్పిందయ్యా. ఎప్పుడు? నిన్న పొద్దుట. నేనేం చెప్పాను? జ్ఞానవంతురాలు తాను ఇల్లు కట్టినాను. ఓహో, నేను చెప్పిన వాక్యందో ఆయన మళ్ళీ ఇల్లు కడుతున్నాడా? ఏ వాక్యందో? నేను చెప్పిన వాక్యంతో మళ్ళీ ఏం కడుతున్నాడంట? ఇంకొక ఇల్లు కడుతున్నాడంట.
కాబట్టి ఇప్పుడు జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఎలా కడుతుంది జ్ఞానవంతురాలు అని అడిగా. ఏమన్నా అట్ట కడతాదని చెప్పాడు. అట్టంటే అట్ట. రైతులా ప్రియమైన దేవుడు బిడ్డారు, ఏది నిజమైన జ్ఞానం? ప్రార్థనే. జ్ఞానవంతురాలు కట్టే ఇల్లు ప్రార్థన. మీకేది కావాలో మీరు అడగండి ఫస్ట్. మా అమ్మ అడిగిందంట, నన్ను ఆశీర్వదించండి. ముందేమో మెల్లగా ఆయనకు అన్నం పెడతాను రమ్మందంట. వచ్చాడంట. వచ్చిన తర్వాత అన్ని చెప్పిందంట. అన్ని చెప్పి నన్ను ఇలా ఆశీర్వదించవా, అందరిలో మేము చాలా షేమ్గా ఉన్నా అన్నాడు. నిజంగా వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియనంతగా ఆశీర్వదించాడు. చదువు లేదు, సంజ లేదు, కానీ ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక ఏం చేశారో కూడా తెలియదు. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయంగా అన్నామణి గారు పెద్ద పోరాటం చేస్తుంటే నాకు చెప్పింది ఇదేనే, ప్రార్థన చేయండి, పోరాటాలుగా. ఏం చేయాలా? అది అది కాకుండా ఇంకోటి చెప్పు, నెత్తి పగలు కొట్టేయండి పక్కన వాడికి. ప్రార్థన కాకుండా ఇంకోటి చెప్పు. అంటే ప్రార్థన కష్టంగా ఉందా? మీకు అర్థం కావట్లేదు. అది నిజమే, ప్రార్థన కష్టంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయమ్మా సమీర. 5 నిమిషాలు నేను ఎవరితో మాట్లాడినా నాన్న, యశోదా నువ్వు నాతో మాట్లాడుకు, చిన్న ఏంటారు అమ్ములు నాతో మాట్లాడుకు. 5 నిమిషాలు నన్ను కదబాక ఉండండి, చూద్దాం. 5 నిమిషాలు ఉండండి. 5 నిమిషాలకి సెల్ ఫోన్ టింగ్ అంటదమ్మా, ఏదో మెసేజ్. 5 నిమిషాలు సెల్ ఫోన్ డ్రిల్ అంటది. మన ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉండదా? సన్నీకి ఒక్క సెల్ ఫోన్ సాలకు 3 సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తాడు. ఒకటి వాడిది, రెండోది వాళ్ళ మిస్సెస్ చిన్నారిది, మూడోది వాళ్ళ అమ్మది. 3 సెల్లు ఆర్డర్లో ఉంటాయి. 3 మెసేజ్లు వచ్చి చూసుకొని వెళ్తాడు. ఇది ఒక పక్క నాతో మాట్లాడుతాను ఉంటాడు చిన్నసన్ని, ఇంకో దాంట్లో తెలుగుతానే ఉంటాడు. నేను నాతో వింటున్నాడేమనుకుంటా ఉంటాను, తోతా ఉంటాడు దాన్ని. విన్నారా? ఏమో వీళ్ళు అసలు అర్థం కావట్లేదు నాకు. విన్నారా? ఎవ్వడు కూడా మన విశ్వాసుల్లో చాలా మంది నా ముఖం చూసి మాట్లాడేవాడు ఉండడు. చెప్పండి అయ్యారు, ఎవడు అన్నా మొబైల్ చూస్తున్నారా? అసలు ఏంటి అయ్యారని సీరియస్ గా అన్నారా? చెప్పండి అంటే అయ్యారు ఏదో అన్నట్టున్నారు. అయిపోయింది నేను చెప్పేసింది కూడా అరగంట. ఈ తోముల్లో ఏమవుతుంది? అందుకే తరుపాడు లింగంలో చెప్పా, సెల్ ఫోన్లు చర్చిలో అలౌ చేయొద్దు అని. మన గుర్రయ్య సెల్ ఫోన్లను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? నీళ్ళల్లో పెడతాడా? ఇంటికి ఎక్కడో తీసుకెళ్ళి బయట పెడతాడంటే అవన్నీ. మళ్ళీ ఎవరి కాళ్ళు వెళ్ళేటప్పుడు అని అన్నాను. మరి సంఘ కాపరిది తీర్థం అంటే అది నాకు కావాలన్నాడు. అయ్యారు కాపరి లేకపోతే పక్కన వాళ్ళు పీక్కుంటే ఏం లాభం? విన్నారా? కాబట్టి పిల్లరా ఎవరు మళ్ళీ వస్తున్నారు వాక్యానికి. గుడ్. కాబట్టి మీరు దయచేసి వినాలి. మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడు. ఓకే పిల్లరా, ఈ ప్రార్థన ఒక తాళపు చెవి. మీరు అడిగిన వాటిని పొందుకోవటానికి ఒక తాళపు చెవి. ఆమె నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? సమస్య ఏదైనప్పటికీ వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మన వాళ్ళు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కూడా ఫోన్ చేస్తారండి. బాత్రూంలోకి ఫోన్ ఎందుకురా అంటే ఎవడన్నా చేస్తాడేమో అక్కడ పెడుతున్నారు. అది జారి నీళ్ళలో పడుతుంది. లేకపోతే చెవుల్లో బ్లూటూత్ పెట్టుకొని కూడా స్నానం చేసేస్తున్నారు. బ్లూటూత్ ఇక్కడే ఉంటుంది. విన్నారా? అది కూడా వాటర్ ప్రూఫ్ బ్లూటూత్ అంట. ఏ బ్లూటూత్? వాటర్ ప్రూఫ్. అంటే తలస్నానం చేసినా కూడా అలా తీసి మళ్ళీ అలా పెట్టుకొని కడుక్కొని మళ్ళీ అలా పెట్టుకొని వాటర్ ప్రూఫ్. ఊరినాయన నాకు ఈ సెల్ ఇచ్చినప్పుడు, సార్ ఇది మీకు ఇన్సూరెన్స్ చేస్తారన్నాడండి. నాకు అన్నాడు. నాకు మీకా సార్? సెల్ ఫోన్కి అన్నాడు. ఎందుకు సార్ ఇన్సూరెన్స్? 300 ఎక్స్ట్రా కట్టండి అన్నాడు. ఏ అన్నా? 2700 అవుద్ది,
ఇప్పుడు మీ 8 ఈఎంఐలు తీరటానికి 2700 అవుద్ది అన్నాడు. విన్నారా? సరే, ఇది కొంచెం విలువైన సెల్ కాబట్టి ఏదో షూటింగ్ వీటి కోసం సరే అని చెప్పేసి నాని అన్నాడు. నాని ఇక్కడే ఉన్నాడు ఆన్లైన్లో. నాని అన్నాడు, చేపిచ్చేట్టు పోతులే అన్నాడు. అంటే నీళ్ళల్లో పడినా, రోడ్డు మీద పడినా, ఎవడన్నా దొంగతనం చేసినా మళ్ళా వాళ్ళు క్లెయిమ్ చేసుకొని మన కొత్త సెల్ ఇస్తారంట. ఇదేదో బాగున్నట్టుందే. దీనికి ఈఎంఐ దీనికి ఏం చేస్తున్నాం? ఇన్సూరెన్స్ చేస్తున్నాం. మరి మనకి ఇన్సూరెన్స్ ఉండాలా? నా తండ్రి ఇంట అనేక నివాసాలను ఇన్సూరెన్స్ ఉందా? లేదు. విశ్వాసం అనే పెట్టుబడి, ప్రార్థన ద్వారా మనం వాటిని తెచ్చుకోవాలి. తాళం తీయాలి. ఆ తాళం ఒకవేళ ఇది పాడైందనుకో మళ్ళీ ఏం చేస్తాం? ఇన్సూరెన్స్. అవునా? ప్రశాంతి వాళ్ళు ఏసీ పాడైందండి. ఎందుకు పాడైంది చెప్పమా? ఆ సంగతి తెలుసా మీకు? వీళ్ళు ఊరు వచ్చేస్తే ఏసీలో పిచ్చుకలు వెళ్ళి గూడు కట్టుకున్నాయంట. వాడు ఊరనిసి ఏమ్మా పిట్టలైనా తోలుకోవద్దా అన్నాడు. ఏమైంది అంటే మీరు ఊరెళ్ళి వచ్చేలోకి లోపలికి వెళ్ళిపోయాయండి. అవి వెళ్ళిపోయి చక్కగా చిన్న చిన్న వైర్లను పీకి ఆ గూడుకి అల్లుకున్నాయి. లోపల వైర్లన్నీ ఆ లోపల ఏదో చెత్త చెదారం చేసుకున్నాయి. ఇప్పుడు వాడు అన్నాడంటే మీకు అయిపోయింది ఇన్సూరెన్స్, అది అయిపోయింది, దాని గ్యారంటీయా వారంటీ అయిపోయింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన తీసుకొని వెళ్తే బతికారు లేపో ఈ ఒక్క నెలే ఉందన్నాడంట. విన్నారా? లేకపోతే తెచ్చుకోవడానికి 14,000 10,000 అవుతాయి సపోజ్ కదా. కాబట్టి అది చూసి ఓకే అన్నారట. మరి మన సంగతి ఏంటి? గ్యారంటీ అంట. గ్యారంటీ లేదా? నో గ్యారంటీ. కానీ గ్యారంటీ ఉంది. ప్రార్థన మన గ్యారంటీ. మారు మనస్సు పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు, పరిశుద్ధాత్మను పొందిన వారు ఆయుధం ప్రార్థన. దేవుడు ఇస్తానన్నాడు. మళ్ళీ నువ్వు కానీ ప్రార్థన చేయి, మూయబడిన తాళాన్ని తెరుస్తానన్నాడు. మనకి ఫైటింగ్లు బాగా తెలుసు. మనం ఇవన్నీ బాక్సింగ్లు కొన్ని నేర్చుకున్నాం. కళ్ళజొత్త నేను నేర్చుకోలేదంటున్నాడు. కరాటే వచ్చా? అది కూడా నేర్చుకోలేదంటున్నాడు. నోటి ఫైటింగ్లు చేస్తామండి. నోటితో బాక్సింగ్ ఆడతాం, నోటితో కరాటే చేస్తాం, నోటితో కుంఫులు కూడా చేస్తాం. నోటితో ఒక గుద్దు గుద్దారంటే 33 పల్టీలు పడతారు. చేతితో గుద్దులో అంత కాదవుతుందండి. దానికి కూడా చాలా టెక్నిక్లు తెలుసు. ఏ టైప్లో తిట్టాలో, ఏ టైపులో తిడితే తిన్న అన్నం వాంట్ అవుతుందో, ఏ టైపులో తిడితే మైండ్ బ్లాంక్ అవుతుందో, ఆ టైప్ ఆఫ్ తిట్లన్నీ కూడా లోపల న్యూగా క్రియేట్ అవుతా ఉంటాయి. కానీ అదేదో ప్రార్థన చేస్తే తిట్టడానికి మళ్ళీ ప్లాను, దానికి ఒక కాలం. అంతేనా? చిన్నపిల్లలేమో తల్లిదండ్రులను ఎలా బ్లాక్మెయిల్ చేయాలా అని ముందే కాలం రెడీ చేసి పెట్టుకుంటారు. అవునా? రమేష్ వీడికి భయపడుతున్నాడంటే అమ్మో వాడు సామాన్యుడు కాదు అయ్యాడు, వాడు ఇలా అంటే ఏదో ప్లాన్ వేసాడనట. ఈయన చూస్తే నేనేమనలేదు అయ్యారంటాడు. మళ్ళా అలా ఉండిపోతాడు. ఈయన అడిగితే అది వీళ్ళిద్దరు గేమ్స్ ఏంటో నాకు అర్థం కాదు. బెదిరిస్తాను అది కాదన్నాడు. ఏరా వస్తావా రమేష్ అంటే లేదు అయ్యారు మా అబ్బాయి వద్దన్నాడు. అబ్బాయి కదా, అబ్బాయి గారు. వీళ్ళ తాత కూడా అనేవాడు రమేష్ గారు ఏమన్నారు. కాబట్టి పిల్లరా, ఇది కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి ఏమంటారండి, తిట్లు కూడా బల సరదా తిడతారండి. మీరు మీ ఇంటిలో పాటి చెడ్డోళ్ళంటే మేము కాదండి, మీరు మీ ఇంటి వారు అందరూ కూడానండి చెడ్డవారేనండి. మేము మాత్రమే కుక్కలం కాదండి, మీరు కూడా కుక్క గారులండి. అది తిట్లు కూడా గారులు, తిట్లు కూడా బూర్లు. నా మాట విన్నారా? కాబట్టి ఆ తిట్లు కొద్ది కూలింగ్ లో ఉంటాయి తిట్లు. కానీ చెన్నై తిట్లు మామూలుగా లేదే. విమానం
అనుభవములు లాగా ఉన్నాయి. కాబట్టి పిల్లరా మనం నోటితో మన తాళాలు తీస్తా ఉంటాం, విన్నారా? ఈ తాళాలకి టాప్ ఎగిరిపోతా ఉంటది, విన్నారా? కానీ ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి. మీరు గమనించాలి, ఎంత పెద్ద వీళ్ళే నోరాయుధాన్ని వాడుకునే వాళ్ళు ఆమె అంటున్నారు ఇక్కడ. అంటే నా గురించి చెప్పినట్టున్నదని ఆమె అంటున్నారు, విన్నారా? ఓకే, గాడ్ బ్లెస్ యు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ప్రార్థన ఏ అణుబాంబు కంటే, హైడ్రోజన్ బాంబు కంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది. నీ నోరే అంత శక్తివంతమైంది అయినప్పుడు, అంతేనా? నీ నోటితోనే నీ భర్తకి ధన పుట్టిస్తుంటే ఎవరు మాట్లాడేంటంటే, మరి నీ ప్రార్థన ఇంకా శక్తివంతమైన దేవుడే అన్నాడుగా. హల్లెలూయా. ఇది వాడుకో, దీన్ని వాడుకో. మనం ఎలా తిట్టాలా, ఎలా తిట్టి లైన్లో పెట్టాలా, ఈ ఆయుధాలన్నీ వెతుకుతాం. ఈ తాళం ఎక్కడుంది, ఆ తాళం ఎక్కడుంది. మాకు 3 తాళాలు ఉన్నాయి. ఎన్ని తాళాలు? కింద గేట్ తాళం, మెయిన్ డోర్ తాళం, ఇండోర్ తాళం. ఎన్ని తాళాలు విన్నారా? విశ్వాసికి కూడా ప్రత్యేకమైన తాళాలు ఉన్నాయి. ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చు మొదలుపెట్టమని ఒక తాళం. మీకు కావలసింది ఏదో, మీరు మొదట నా రాజ్యంలో నా నీతిని వెతికితే ఇవన్నీ ఇస్తాననే తాళం, మీరు ప్రార్థిస్తే పొందుకుంటారనే తాళం. అనేక తాళాలు మన దగ్గర ఉన్నాయి, కానీ అవి తీయం. నోటి తాళం తీస్తాం. దీన్ని తాళం అన్నారు, మేళం అనొచ్చు. తాళమా మేళమా? తాళం కాదు, నోరు, మేళం. కాబట్టి పిల్లరా, మనం ఈ ఆయుధాన్ని ఓపెన్ చేస్తాం, కానీ ప్రార్థన అనే ఆయుధాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఏది అవసరం అడిగి చూడండి, మీరు పొందుకుంటారు. ఆమె ఒకసారి నిజమే చెప్తున్నా, నేను అబద్ధం చెప్తున్నా. నేను బీఈడీ చదివేటప్పుడు అక్కడంతా కూడా చికెన్ పాక్స్, అమ్మవారు అంటారు కదా అటు సైడ్ గుంటూరు జిల్లాలో అమ్మవారు అంటే పెద్ద పెద్ద వస్తాయి కదా, పొక్కులు వస్తాయి. చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ పెద్దవి కూడా ఉంటాయండి. అక్కడ స్మాల్ పాక్స్ కాదు, పెద్దవి నల్లగా అంతంత లావు పొక్కులు వస్తూ ఉంటాయి. అది ఒకరోజు నేను గదిలో అప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండే, 95లో గుంటూరులో ఏఎల్ బీఈడీ కాలేజీలో ఉన్నాను. అయితే ఆ గదిలో ప్రార్థన చేసుకుంటున్నాను. మా ఇంటికి ఎదురుగా ఒక వేప చెట్టు ఉంటుంది, అంటే హాస్టల్కి ఎదురుగా వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు కింద అదేదో పండుగ వచ్చినప్పుడు కింద వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ పసుపు కుంకాలు అందరి వాళ్ళ భజన గిజన అన్ని ఉండేది. ఒకరోజు నేను అక్కడ పడుకుంటే అక్కడ నుంచి ఒక లాటి ఆకారంతో వచ్చిన అనేది పడిపోయింది. అప్పుడు మాకు తెలియదు కదా, ఆ దెయ్యము శక్తులు లోపలికి వచ్చిన తర్వాత తెల్లారిలోకి ఫుల్ బాడీ పెయిన్స్, ఫుల్ ఫీవరు, మొత్తం ఇంత లావులు వచ్చేసినాయి. అప్పుడు హాస్టల్ వార్డెన్ గారికి చెప్తే మెల్లగా నన్ను బస్ ఎక్కించమన్నారు. బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయండి. లీవ్ అయితే ఇచ్చారు, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ వారం ఇంటికాడ మరి అది క్యూర్ అవటానికి యాంటీబయాటిక్స్ టాబ్లెట్ కూడా వాడారు. సో ఇప్పుడు ఏమైందంటే అవన్నీ మెల్లగా అణిగిపోయాయి, కొద్దిగా తగ్గాయి. జస్ట్ పైన అలా స్నానం చేసి ఎగ్జామ్కి వెళ్ళాను, కానీ ఆ ఎగ్జామ్ రాయటానికి నాకు స్టడీ లేదు, ప్రిపరేషన్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. జస్ట్ ఓన్లీ ఆయుధాన్ని తీశాను. ఆ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. మా అమ్మ నేర్పింది ఆ ప్రార్థన. ఆ ప్రార్థన చేసి ప్రభు ఈ సబ్జెక్టు నేను ప్రిపేర్ అవడానికి మళ్ళా అది రాయగానే మళ్ళీ 3 రోజులు టైం ఉందండి. ఇంకో దానికి 3-4 రోజులు టైం ఉంది, ప్రిపరేషన్ ఉంది. కానీ దీనికైతే టైం లేదు. కానీ అప్పటికప్పుడు వెళ్ళాను, ప్రార్థన చేశా. అద్భుతం ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్, మీరు నమ్మరు చెప్తే, అదే సబ్జెక్ట్ లో నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఎప్పుడో గుర్తు పెట్టుకున్నవి రాశా అంతే. కానీ నేను అంటాను అది దేవుడు చేసిన కార్యం, నేను నమ్ముతా. మానవుడు దృష్టిలో ఏది జ్ఞానం అంటాడు, దేవుని దృష్టిలో వెర్రితనం. దేవుడు దృష్టిలో మనుషుడు వెర్రితనం అన్నది దేవుని దృష్టిలో అది జ్ఞానవంతమైనది. విన్నారా? కాబట్టి ఇది మీకు వెర్రితనంగా కనబడుతుంది, నాకైతే దేవుని శక్తి.
నేను నమ్మాను, అది నేను పొందుకున్నాను. హల్లెలూయా. నేను నమ్మాను, నేను అది పొందుకున్నాను. నేను ప్రార్థించాను, నేను పొందుకున్నాను. అలాగే అందరికీ అది చల్లదు, ఎవరి విశ్వాసం వారిని. అలాగే నేను చదువుకుని అయ్యారు, అయితే నీకు కూడా చికెన్ పాక్స్ తెచ్చుకో, తగ్గవద్దు అన్నట్టు. అంతేనా? వద్దు. కాబట్టి పిల్లరా, అక్కడ రీజన్ ఉంది, అక్కడ కారణం ఉంది. నేను అడిగాను, ఆయన చేశాడు. అంతేగాని సంవత్సరం అంతా టయాన్ని పోగొట్టి లాస్ట్ మినిట్లో ఎగ్జామ్కి వెళ్ళి, బాబా నేను నీకు తెలుసు కదా, యశోదాను కదా, మరి మా నాన్న ఇప్పటికే చాలా ఫీజులు కట్టాడు, మరి నేను చదవలేకపోయానా, 8% నాకే తెలియదు, నువ్వు పాస్ చేయాలంటే కుదురుతా? అదే మాట్లాడేంటమ్మా. నో, నతే. దేవుడు అన్యాయస్తుడేమి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన రీజన్ ఉండాలా వద్దా? అంతేనా? నిస్సహాయ స్థితిలో నీ వల్ల ఏది కానప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ప్రవక్త అన్నాడు, మీరు తర్వాత చదువుకోండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-7, అలాగే యెషయా గ్రంథము 38లో 1-8 వచనాల్లో ఉంటుంది. అక్కడ 2 పాత్రలు మనం చూస్తాం. ఏంటయా, బియ్యం అన్నం వండే పాత్రలో కాదు, మనుషుల సంగతి చెప్తున్నా. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరంటే, ఒకరు ప్రవక్త అయిన యెషయా, మరొకడు రాజు అయిన హిజ్కియా. ఓకేనా? ఒకరు ప్రవక్త అయినటువంటి యెషయా, మరొకరు హిజ్కియా. హిజ్కియా మంచివాడేనండి. ప్రారంభంలో అతడు మొదటి నెల మొదటి మాసమున అతడు రాజరిక పదవిలోకి వెళ్ళినప్పుడు దేవాలయం యొక్క తలుపులు తీసి, ఆమె దేవాలయంలో ఏదేదైతే పాడైందో అన్ని లైన్ చేసి యాజకులను సమకూర్చి మళ్ళా దేవుని ఆరాధన జరిగేటట్టుగా ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే మొదటిగా ఎవరిని ప్రేమించాడండి? దేవుని ఆలయాన్ని ప్రేమించి ఏం చేశాడు? అవన్నీ కూడా సమకూర్చాడు, మేలు చేశాడు, దేవుని కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ గెలిచింది అనుకోండి, గెలిచాక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? శత్రువులందరినీ ఏరేండ్రా అంటారు. అప్పుడు ప్రతాప్ మనకి వేరే పార్టీలో ఉన్నాడు, ముందు ప్రతాప్ను మూసేయండి, ప్రతాప్కి సపోర్ట్గా ఏసేపుని కూడా వేసేయండి, సన్నీని వేసేయండి. మొత్తం మన శత్రువులందరిని ఎక్కడ వేయాలి? ఇప్పుడు జైల్లో, వాళ్ళ మీద కేసులు పెట్టి ఏం చేయాలి? జైల్లో వేసేయండి మొత్తం అందరినీ. ఫస్ట్ ఏం చూడాలి? హిజ్కియా అది చూడాలా. ఏం చేయాలి? శత్రు మూలము ఏది కూడా లేకుండా శత్రువులందరినీ ఏం చేయాలా? మాట్లాడేంటమ్మా. శత్రువులందరినీ సమూలనాశనం చేయాలా, అప్పుడు రాజ్య పరిపాలన చేయాలి. 5 ఏళ్ళు ఆయన రావడం దేవాలయ తలుపులు తెరిచాడు. దేవాలయంలో ఆరాధన చేయటానికి యాజకులను రప్పించాడు, పాటలు పాడువారిని, తరగతి క్రమం చొప్పున కానుకలు అన్నిటినీ మళ్ళా సరైన క్రమంలో పెట్టాడు. ఆ తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అయితే అతడు రోగి అయ్యాడండి. ఏమయ్యాడు? రోగం వచ్చింది. రోగం వస్తే ప్రవక్తకి కబురు వెళ్ళింది. యెషయా ప్రవక్త ఎక్కడో అడవిలో ఉన్నాడు. ఆమె మెల్లగా వచ్చాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిచ్చాడు, వెళ్ళు హిజ్కియా చచ్చిపోతాడని చెప్పింది. ఏం చెప్పాలి? ప్రవక్త వస్తున్నాడు, రాజదర్బారులోకి వస్తున్నాడు. సైనికులు అడిగారు, వ్యవసాయదారులు అడిగారు. ముందు ప్రవక్త అంటున్నాడు. అక్కడ ఏం అడిగారండి? అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? పలానా చోటుకి వెళ్తున్నాను. అయితే ఏదో సమాచారం వెళ్తుంది. సైనికులు అడిగారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? నేను హిజ్కియా రాజు దగ్గరికి వెళ్తున్నాను. అయితే ఏదో సమాచారం దేవుని దగ్గర నుంచి తెస్తున్నారు. యూదులు ప్రవక్త మాటలను నమ్ముతారండి. హల్లెలూయా. నా మాట వినబడుతుందా? ఇప్పుడు కూడా యూదులు మెస్సియా గురించి తెలుసుకోవాలంటే ప్రవక్త సందేశాన్ని వినాలి. అసలు ఈ ప్రవక్త సందేశం ఈ ప్రపంచమంతా అన్యజనుల్లో చుట్టింది, కానీ ఇది ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? యూదులు దీనిని వినాలి. చాలా మంది అంటున్నారు ఆల్రెడీ విన్నారని.
వింటే వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వాలి. మరి మీకు అర్థమైందా? 1,44,000 మంది, ఇద్దరు సాక్షుల యొక్క ఆమె వర్తమానం ద్వారా వాళ్ళు ప్రత్యేకించబడాలి. హల్లెలూయా. అయితే ఈలోగా వధువు ఉండదు, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే నా సందర్భం అది కాదు, కానీ ప్రవక్తలను యూదులు నమ్ముతారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ప్రవక్త సందేశం అయితేనే నమ్ముతారు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త వచ్చినప్పుడు అంత గలిబిలిగా ఉంది. అక్కడ ప్రవక్త వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా తేడాగా ఉంది. దానికి తగ్గట్టు రాజుగారికి బాగలేదని అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్ళాడు ప్రవక్త, ఆ రాజుతో మాట్లాడాడు. ఓ రాజా హిజ్కియా, అదే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నువ్వు చనిపోతున్నావు. చూసారా? నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నువ్వు చనిపోతున్నావు అని యెహోవా సెలవిచ్చాడు. దేవుడు చెప్పాడు చనిపోతావని అని చెప్పి మెల్లగా వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ అనుకున్నారు చచ్చిపోతాడని చెప్పాడంట, ఇంకా అయిపోయాడని. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారండి ప్రవక్త మాట. ప్రవక్త చెప్పాడంటే అబ్సల్యూట్, ఇంకంతే, ఫినిష్. మీకు అర్థమైందా? ప్రవక్త చెప్పాడంటే. అలాగే మనం ఈరోజు ప్రవక్త యొక్క వర్తమానాలు వింటున్నాం. ప్రవక్త వర్తమానాలు ఈ కాలానికి అబ్సల్యూట్. మిగతా వాళ్ళు ఉండరు. మిగతా వాళ్ళు ఈ టైంలో ఎక్కడ తార వెలసింది, వాళ్ళ తారలు వేరు. ఏ తార? సితార. వాళ్ళ తారలు వేరండి. విన్నారా? వారు మొలకు దేవత నుండి తెచ్చుకున్నటువంటి తార, నక్షత్రం. విన్నారా? కాబట్టి పిల్లరా, వారు చేసేది వేరు, వాళ్ళ ఆరాధన వేరు. రంపాయ్ అనే నక్షత్రం అంటే ఏ నక్షత్రం? వాళ్ళు తమ్ముళ్ళు పండుగ బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మనకి ప్రవక్త చెప్పినటువంటి వర్తమానం అబ్సల్యూట్. అంతేనా? మనం దాన్ని అనుసరిస్తాం. యాక్చువల్గా ప్రపంచం అంతా మంచి ఊపిలో ఉంది ఇప్పుడు. అవునా? ఏంటో నీకు గిరాకీ ఉంటుంది, మంచి గిరాకీ ఉంటుంది. ఈ టైం వెనకాల హ్యాపీ క్రిస్మస్ అని రాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతా హంగు ఆర్భాటాలతో ఉంది. మనకు కూడా ఆర్భాటం జరుగుతుంది. ప్రధాన దూత శబ్దం విన్నారా? మన ఆర్భాటం ఏంటంటే ఈ గడియ వర్తమానం. మన ఆర్భాటం ఏంటంటే ఆయన ముద్రల యొక్క మర్మాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఓపెన్ అయ్యాయి. ఏది సత్యమో ఏది సత్యం కాదు, ఏది నిజమో ఏది అబద్ధం, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ప్రవక్త ద్వారా స్పష్టీకరించబడ్డాయి. ప్రవక్త చెప్పాడంటే అబ్సల్యూట్, తిరిగేలేదు. అది దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మీరా వీడు ప్రవక్త చెప్పాడు, తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నా మాట వినబడుతుందా? వెళ్ళిపోయిన తర్వాత హిజ్కియా చేసే ఒకే ఒక ఆయుధం. హిజ్కియా చేతిలో ఏముంది? దేవుడు డిక్లేర్ చేసాడు, కానీ అదే దేవుని మనస్సును మార్చేదేంటి మీకు తెలియదు. అది గట్టిగా అనలేకపోతున్నారు. దేవుడు తన మనస్సు మార్చుకోవాలంటే ప్రతాప నీ పని అయిపోయింది అన్నాడు అనుకో దేవుడు. మళ్ళీ అదే దేవుడు మనసు మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇది తెలియక మన వాళ్ళు ఇంకా ఐదారు అన్నారు, ఇంకెందుకులే చచ్చిపోదాం పదండి పండి పైకి ఎక్కి ఉడికేద్దాం పండి ప్రవర్తన ఇంక అయిపోయింది, ఫినిష్. కానీ దేవుని ప్రవక్తలు ఏం లేదండి, దేవుడు ఏది చెప్తే జరుగుద్ది. ఆయన చెప్పమలాగే చెప్పాలా, వీళ్ళు సొంతం చెప్తే ఏం జరగవు. వాళ్ళలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వారు చెప్పింది జరుగుతుంది. హల్లెలూయా. నా మాట వింటున్నారా? అయితే దేవుని మనసు ఎవరు మారుతారు? ప్రార్థన. మళ్ళా వీడు గోడ వైపు తిరిగాడు, కన్నీరు విడిచాడు, విరిగి నలిగిపోయిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. వేరే ప్రార్థన చేసి గోడ వైపు తిరిగి ప్రార్థన చేసి, ప్రభువా కొంచెం జ్ఞాపకం చేసుకుని ఆయన ఇప్పుడు నా రాజ్యాన్ని చక్కబెట్టుకోవాలని కనీసం ఒక 15 సంవత్సరాల ఆయుష్ అన్నా
కావాలి. ఏమేన్ కాబట్టి ప్రార్థన చేశాడు, గోడ వైపు తిరిగాడు, కన్నీరు కార్చాడు. హల్లెలూయా. కాబట్టి చెప్పుకుంటున్నాడు, కొంచెం ఉపకారం కూడా చేశాను కదా అంతకు ముందు. నేను అదే అంటున్నాను, మీ ఆయుష్కి ఉపకారానికి లింక్ ఉంది. బాగా ఉన్నప్పుడు దేవుని దగ్గర పెట్టుబడి పెట్టండి, బాగా లేనప్పుడు అడగండి, ప్రభువా ఏం కథ. నేను అన్నాను ఒకసారి ఐజాక్ గారితో, డబ్బుకి ఆయుష్కి లింక్ ఉందని అడిగా. మీకు అర్థం తెలుసా మీకు? అది మీ ధనం ఎక్కడ ఉంటుందో మనసు కాదు, ప్రాణం. మనసు అంటారేంటి? మీ ప్రాణం అక్కడే ఉండాలి. కాబట్టి ఏమడిగానంటే, మీరు ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ ఆయుష్ పెరగాలంటే ప్రార్థన చేసుకోండి, పెరగకపోయినా పర్వాలేదు. మన మాట మన మీద ఉత్తరవాదంగా ఉండకూడదు. పదే పదే ఆయన ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? ఏం చెప్తున్నా తెలుసా? సాక్షార్థమై చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ వర్తమానాన్ని త్రోసేసి తరుణాల్లో ఉన్న వాళ్ళని కూడా బ్రదరన్ సంఘానికి నడిపించి తీరుతానన్నాడు. నీ వల్ల కాదు, నువ్వు ఉండవు ఇంకా అన్నాడు. జోకర్ సీరియస్ అయ్యి అప్పుడు ఆయన పశ్చాత్తాపడి, లేదు అన్నిటికంటే అతి చెడ్డ, అతి భయంకరమైన పాపం ఇదే. ఏది నిజమైన పాపం? వాక్య విరోధమైనది, సత్య విరోధమైనది. నువ్వు నమ్మకపోయినా నువ్వు మెదలకుండా ఉంటే పర్వాలా, నమ్మిన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. నా మాట విన్నారా? నేను అలా అవుతాదని చెప్పినప్పుడు మన ప్రవక్తలం కాదు, కానీ 5-fold మినిస్ట్రీలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వధువు ప్రవక్తల కంటే అందరికంటే వధువు కోసమే సమస్తం ఇవ్వబడిందండి. ఎందుకంటే వధువు అంటే ఎవరనుకుంటున్నారు? ఆయనలో మాస్టర్ పీస్. దేవుని స్తోత్రం. ప్రవక్తలు, అపోస్తలులు అందరూ కూడా ఈ వధువు కోసమే వచ్చారు. వధువు పలికితే జరుగుద్ది. నా మాట విన్నారా? కాబట్టి మీరు దయచేసి గమనిస్తే ఏం జరిగిందండి? అలాగే గోడ వైపు తిరిగి కనుక పశ్చాత్తాపడి, ప్రభా క్షమించు, పొరపాటు అయిపోయింది. ఈరోజు అన్నామణి గారు ఇలా తప్పించుకుంటారంటే అలాగే తప్పించుకుంటారు. నిజంగా ఆమెకి ఏదైనా హెల్త్ ఇష్యూయే కావచ్చు, బట్ అటువైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాడు? ఈ ఇష్యూ నార్మల్ అయిపోతుంది. మీ పాయింట్ అర్థమైందా? మీ ఆరోగ్యాలు మీ చేతిలోనే ఉన్నాయి. వాక్యానికి విరోధంగా వెళ్ళారా, మన ప్రాణానికి మనం ఉత్తరవాదులు. వెంటనే సరెండర్ అయినప్పుడు, అదే కన్నీరు విడిచినప్పుడు, దేవుని స్తోత్రం. దేవుడు విన్నాడా? దేవుడు విన్నాడా? విని అప్పుడే బ్యాగులు గీగులు అంటే అప్పుడు ఏదో ఉంటుందో చేసంచి కర్ర పై వస్త్రం తీసి ఈ యెషయా ప్రవక్త, ఈ ముసలి ప్రవక్త అక్కడ పెట్టుకుంటున్నాడు. అది అన్ని సర్దుకొని నాయనా యేసయ్యా అని అలా పడుకుందాం అనుకుంటున్నాడు. ఎగ్జాంపుల్. నా మాట విన్నారా? అనేటప్పటికి మళ్ళీ దేవుని వాక్యం వచ్చింది. వచ్చి ఏమని చెప్పింది తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేసి ఉన్నాడు, ఆమేన్. అతడు కన్నీరు కార్చి ఉన్నాడు, అతడు కన్నీరు కార్చుడు నేను విని ఉన్నాను, ఆమేన్. కన్నీరు అంటే తెలుసమ్మా మీకు? ఎలా ఉంటాయి కన్నీరు? కన్నీరుని తమిళ్లో ఏమంటారు? కన్నుని ఏమంటారు తమిళ్లో? కన్ను కన్నే. కన్నీరు నీరు నీరే. కంటిలో నీరుని ఏమనాలా? కండ్ల కన్యా, ఇంకా గుండ్లకమ్మలాగా లేదులే, కండ్ల నీరే అనుకోవచ్చులే. నీరు కన్య. కన్య అంటే నీరు. నీరంటే నీరు అనేది కన్నడ. ఓకే, కాబట్టి తన్య, కండ్ల తన్య అంటారు. సన్ని గారికి రాదు కానీ సన్ని ప్రతాప్కి చెప్తున్నాడు ఇలాగంటారు తన్య. ఓకే, కాబట్టి సరే ఏదో ఒకటి కన్నీరు విడిచాడంట. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరం తమిళ్లో చెప్తా ఇదే మెసేజ్. నేను నేర్చుకోలేను అనుకుంటున్నానండి, మెల్లిగా నేర్చుకుంటాను. నేను అసలు బయటకు వెళ్ళట్లే ఈ మధ్య 6 నెలలు మళ్ళీ బ్యాకప్ అయ్యాను. ఏమో నిన్న కిందకి వెళ్ళలేక వాళ్ళు ఏదో తమిళ్ డమాల్ డుమాల్ అంటూ వచ్చేసింది. నాకేంటంటే తమిళ్ అర్థమవుతుంది,
మాటలు కూడా బిట్టుగా కొడతాను కొంచెం. అయితే అక్కడికి వెళ్ళాక నేను అడిగితే ఇది పలానా మొత్తం చెప్పారు, నాకు అర్థమైపోయింది. వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా వచ్చాడు, వైరు లాగాడు, కింద పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఏమో గోల ఫోన్లో నువ్వు కిందకి దిగుతావా లేదా? ప్రియరా, మీరు గమనించాలి, ఆమె కొద్దిగన్నా తమిళ్ మాట్లాడమ్మా అంటే ఏమా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా, లెస్స అన్నట్టుగా తమిళ్లో కూడా ఒక ప్రత్యేకత ఉందండి. తమిళ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తెలుగు సరిగా మాట్లాడు. తమిళ్ మీద వాళ్ళకి అంత పక్క పట్టుదల ఉంటుందండి. మనం తెలుగుని అంతగా అమ్మేసుకుంటాం, కానీ వాళ్ళు తమిళ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వాడుకుంటారు. వాళ్ళ భాష అంటే వాళ్ళకి అంతా పట్టుదల ఉంది. ప్రైజలాడు ఇక్కడ ఎవరో ఆమెను అంటున్నారు, ఏం తమిళం అనుకుంటే సగం తమిళ. ఓకే, రైట్, వినండి. కాబట్టి అప్పుడు సంపత్ని అడిగాను, తమిళనాడు నువ్వు ఎలా కొట్టుకొచ్చావంటే, సంపత్ అన్నాడు, కొద్దిగా ఉర్దూతో కొట్టుకొచ్చాను అయ్య గారు అన్నాడు. ఎలాగా? ఉర్దూతో కొట్టుకొచ్చాడండి. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఇప్పుడు నేను మనమ్మ అన్నాను, చండీగఢ్ వెళ్ళాము, ఆ గర్ర వెళ్ళాము, ఈ గర్ర వెళ్ళాము అన్నారు కదా. నా మాట విన్నారా? మరి కొద్దిగా హిందీ తోడా హిందీ బాత్ కర్తా అని అంటే కొద్దిగా మాట్లాడచ్చు కదా అని అంటే, హిందీ తెలుసు కానీ మాట్లాడటం రాదంట. ఓకే, కాబట్టి పిల్లరా, ఇక్కడ కన్నీరు విడిచుట నేను చూచి తిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు, నే కన్నీరు విడిచుట. అప్పుడు దేవుడు చూస్తాడా మన కన్నీరు? వెరీ వాల్యుబుల్ అండి. ఏదైనా పాడు చేయండి కానీ కన్నీరు పాడు చేయబాకండి, కొంచెం కడవల్లో పట్టండి. దేవుడు అంట మన కన్నీటిని దేంట్లో రాసుకున్నాడంట? దేవుని సముఖ జీవ కవిలలో. ఈ పాట మా అమ్మ పాడేది, తెలియక పాపం. జీవ కడవలో, కడవనుకుంటున్నాం, కడవ కాదు, కవిల అంటే పుస్తకం అండి. విన్నారా? నేను అనుకున్నాను కన్నీటిని అంట ఆయన కవిల్లో దాస్తాడంట అంటే, నేనేమనుకున్నాను ఇంత కుండలో పెట్టుకుంటాడేమో అని. కానీ అది కాదు క్వశ్చన్, ఆయన పుస్తకంలో రాసుకుంటాడంటే ఎవరు కన్నీరు కార్చారని. నీ కన్నీటిని ఆయన రాసుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. నేను అతడు కన్నీరు విడిచుట అంటే కన్నీటికి దేవుడు కదులుతున్నాడనే కదా అర్థం. ఊరక కొందరు బియ్యని కళ్ళ నీరు కారిపోతుంది, వేస్ట్ చేయకండి నీరు. చిన్నపిల్లలు ఏడ్చినా పర్వాలా, కళ్ళు బాగా కనపడతాయి వాళ్ళు నీళ్ళు కారితే. ఇది అర్థమైందా? చంటి పిల్లల్ని డాక్టర్లు ఏమంటారు తెలుసా? వాళ్ళకి అన్ని నరాలు రక్త సరఫరా బాగుండాలంటే ఒక అరగంట ఏడవనివ్వండి అంటారు. మీకు తెలుసా? మీ ఏడుపు ఏమంటారు? నిన్న ఒక మన ఎవరు షాలేం యొక్క కూతురు సైనా అమ్మాయి పేరు సయానా అంటది ఆ అమ్మాయి. వాళ్ళ నానేమో సైనా అంటాడు. ఎందుకు సైనా తెలియదు, సయానా తెలియదు. సరే, మొత్తం మీద మనం సైనా అందాం. అయితే ఆ సైనాకి చిన్న బుడ్డోడు పుట్టాడు మొన్న. ఓకేనా? వాడు గంట ఏడిచాడంట రాత్రి. అంత మాటికి పాపం నేను ప్రేయర్లో ఉన్నాను, ఫోన్ వస్తా ఉంటే సర్లే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుందని ఫోను ఆన్ చేశానండి, ఓపెన్ చేయగానే అయ్యారు కొంచెం నా మాట వినండి, కొంచెం పిల్లవాడు ఏడుస్తున్నాడు బాగా అని. సరే అని ప్రార్థన చేశాము. చేసిన తర్వాత బుడ్డోడు ఏడు పాతాడంట. ఈలోగా అది అప్పటికే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మళ్ళా వచ్చింది, డాక్టర్లు అన్నారంట ఏడవని అమ్మా, ఏమవుద్ది, బుడ్డోడు ఏదో భయపడినట్టున్నాడులే, ఏడితే కంగారు పడకండి, కడుపు నొప్పితో వచ్చే ఏడుపు వేరు, ఏడుస్తూ ఎక్కడన్నా రుద్దుకున్నా, ఏడిసేటప్పుడు రంగు మారిపోయినా, కళ్ళు ఎరుపెక్కినా అప్పుడు తీసుకురా, మామూలుగా ఏడిస్తే ఏం కాదన్నారు. మన కన్నీరు వాల్యూబుల్. చిన్నపిల్లల కన్నీరు అంటే వాళ్ళకి ఆరోగ్యం అంట. మన కన్నీరు మన ఆయుష్ని పెంచుతుంది, మన అవసరాలు తీరుస్తుంది. కన్నీటిని వేస్ట్ చేయకండి. విలువైన దేవుని దృష్టిలో దేవుడు అన్న పాయింట్ అదే అండి. అతడు కన్నీరు విడుచుట. మన పిల్లల కోసం మొదటి జాములు లేసి ఏం చేయాలా? చివరి జామునే లేకమే మనం 6 గంటల జాము, చివరి జాము. ఈ మొదటి జామున అంటే 1 గంటకి అబ్బు లేస్తాడు, మోహన్ 1 గంటకి లేస్తాడట.
మరి చివరి జాములో పడుకుంటాడంట. 1 గంటకు లేస్తే ఏం తెలుస్తుంది మోహన్ అంటే, ఏదో గల్లు గల్లు అని తిరుగుద్దాయా అని. మన ఆదాం అంటాడు, అది లంకి బిందెలే. అది కనుక నువ్వు విను మోహనం, ఏదైనా చెప్పుద్దేమో దొరుకుద్ది అనుకుంటే గల్లులో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, రేయి మొదటి జాములో లేచి కన్నీటితో మనం ప్రార్థన చేస్తే ఆమేన్ దేవుడు వింటాడు. దేవుడు విన్నాడు. ఇక్కడ అతడు కన్నీరు విడిచుడు చూసి తిని, ప్రైజ్ ద లార్డ్, అతని కన్నీటిని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి చెప్పు అతడు బతుకుతాడని చెప్పి, 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పి. ఏమండి, తిట్టమంటే తెగ తిడతాం కానీ సేవకులం, మళ్ళా ఏం కాదని చెప్పు అంటానికి బాధ. షేమ్ అవుతామో. నిన్నే పోతావురా నువ్వు అన్నామో, ఈరోజు పోవని ఎలా చెప్పమంటావు? యెషయా అయితే వెళ్ళాడు కానీ నేనైతే వెళ్ళలేనేమో, కానీ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతిలో ఒక మనిషిగా ఆయన చెప్పిన మాట వినటమే సేవకుడైనా, ఆయన చెప్పిన మాట వినటమే భక్తుడైనా, ఆయన చెప్పిన మాట వినటమే విశ్వాస అయినా, ఆయన చెప్పిన మాట వినటమే ప్రవక్త అయినా. హల్లెలూయా. ఇక్కడ యోనా అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సాగు చేస్తాను కానీ అయ్యారు, దేవుడా నిన్నే వారికి మాత్రం నేను చెప్పను. ఆవిల్లో చేస్తాను కానీ ముత్తాపుడిపేటలో మాత్రం వాళ్ళు బోలో చెడ్డోళ్ళు. అది మినీ కనిగిరి. ఏంటది? మొత్తం కటింగ్ గిటింగ్లు అన్నీ, ఎర్ర జెండాలన్నీ అక్కడ ఎగరేస్తారు. జెండాలు, గొడవలు, గందరగోళాలు. నా మాట విన్నారా? కాబట్టి దేవుడు కనుక వెళ్ళి అక్కడ సువార్త చెప్పమన్నాడంటే ఏం చేస్తావు? వెళ్ళాలా? నిజమే, వెళ్తారా? యోనాకి బాధైపోయింది. ఏం బాధైపోయింది? ఎవరికైనా చెప్తాను కానీ వాళ్ళకి మాత్రం చెప్పను. ఎందుకంటే మా ప్రజలను వాళ్ళు చాలా హింస పెట్టారు. విన్నారా? వాళ్ళు మాకు దారి ఇవ్వలేరు, మాకు ఇబ్బందులు పెట్టారు, కష్టం పెట్టేశారు. నా మాట విన్నారా? సో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు అక్కడే, నువ్వు చెప్పకపోతే నీతో ఎలా చెప్పించాలో కూడా మాకు తెలుసు, ఆయన తెలుసండి. అందుకే ఆయనది ఏదో చేయకముందే మనం వెళ్ళి చెప్పడమే మేలు. కాబట్టి ఇప్పుడు యెషయా ప్రవక్త గెట్ బ్యాక్, అతడు వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి విషయం అతడికి చెప్పాడు. వాళ్ళందరూ అడుగుతున్నారు, అధికారులు అడిగారంట, అక్కడ ఉన్నవారు అడిగారంట, అసలు ఏం జరిగిందయ్యా అంటే, ఏమో నాకు తెలియదు కానీ ఇదిగో ముందు మీతో నేను చెప్పినట్టుగా అతడు చనిపోతాడని నేను చెప్పాను, కానీ దేవుడు మళ్ళా చెప్పాడు అతడు బతుకుతాడంట. దాంట్లో ఉన్న రహస్యం ఏంటి? ఇప్పుడు దాంట్లో ఉన్న రహస్యం ఏంటి? అంతకుముందు చనిపోతాడు, ఇప్పుడు మళ్ళా బ్రతుకుతున్నాడు. రహస్యం ఏంటి అక్కడ? రహస్యం ఏంటో తెలుసా? ప్రార్థన పరిస్థితిని ఏమైపోయింది? మార్చేసింది. అతని వ్యాధిని తీసేసింది, మరణకరమైన వ్యాధి నుండి విడిపించింది. అంజూరు పాకులు తెచ్చి ఆ గాయంలో పెట్టగా అతడు స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునితో అతడికి వ్యక్తిగత సంబంధం ఉండాలి. అతడు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుడు తన ప్రవక్తను మరలా వెనక్కి పంపించాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ శక్తివంతమైన ఆయుధం, ఓ మై. కాబట్టి దేవుని హృదయాన్ని హిజ్కియా వైపు తిప్పింది. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు, అదే రహస్యము. ప్రార్థన ద్వారం తెరుస్తుంది. విశ్వాసముతో ప్రార్థనలో మీరు ఏది అడిగినా మీరు దానిని పొందుతారు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడగండి. కాబట్టి అందుచేత ఆ కారణమును బట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని యాకోబు భక్తుడు చెప్పాడు. మనం క్రైస్తవులుగా ఉండడం బట్టి నీ చేతిలోనికి క్రీస్తు మనకిచ్చిన అధికారమును కేవలం మీరు గుర్తించినట్లయితే ప్రపంచము ఎన్నడూ ఎరుగి ఉండని అతి శక్తివంతమైన సాధనము అది ప్రార్థన.
అది దేనినైనా మార్చగలదు. అది దేవుని మనసును మార్చినది, అది తప్పక దానిని చేసినది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరిస్థితులను మారుస్తారు. ఇది చాలా ఉన్నాయి చెప్పాలంటే. ప్రభు చిత్తమైతే మరొక ఆయుధం మరో వారంలో మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మీకు అలాగైతే ఒక్కొక్కటి అర్థమవుతుంది. అలాగే వీళ్ళు రికార్డ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కరికి తెలుస్తుంది. అందుకని మీకున్న స్థాయిని బట్టి నేను సింపుల్ గా అర్థమయ్యేది చెప్తున్నా, దయచేసి గమనించాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇది మీరు విన్నారు. ఇప్పుడు మీ పరిస్థితి మారాలంటే మీరు వెళ్ళి ఏం చేయాలి? తప్పకుండా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నించండి, ప్రభు కార్యం చేస్తారు. మీకు ఏది అవసరం అడగండి. యుద్ధాలు చేయకండి, పోరాటాలు చేయకండి, అనవసరంగా ఏడవకండి, అలక్కండి, ప్రార్థన చేయండి. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తాడు. మీకు ఏది కావాలో అడగండి. ప్రభు అంటున్నాడు, నేను మీ యందు ఉన్నాడు, మీరు నా యందు ఉన్నాడు. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీరు పొందుకుంటారు. హిజ్కియా పొందుకున్నాడు. కాబట్టి మీరైనా సరే, వ్యాధి అయినా సరే, అవసరతలైనా సరే, కష్టమైనా సరే, నష్టమైనా సరే, మరి ఏ ఈవులైనా సరే, అది శ్రేష్టమైన ఈవులైతే, దేవునికి అంగీకారం అయితే, వాక్యానుసారం అయితే మీరు అడగండి, అప్పుడు మీకు అది దొరుకుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. ఇంతవరకు ప్రభువా నాయనా, పవర్ఫుల్ వెపన్స్, అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. మొదటి ఆయుధం ప్రార్థన గురించి క్లుప్తంగా మేము ధ్యానం చేశాం ప్రభువా. విధంగా ప్రార్థన పరిస్థితులను మారుస్తాడని మేము చూసాం నాయన. ప్రతి స్థితిలో నుండి అది విడిపిస్తాడని మేము చూసాం ప్రభు. హిజ్కియాకు మరణకరమైన రోగము నుండి, అనేక భక్తుల ఆపదల్లో నుండి, పేతురు చెరలో ఉన్నప్పుడు నాయన, దానియేలు సింహాల భవనంలో ఉన్నప్పుడు, జ్ఞానం కోసం వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నాయన. ప్రార్థన అతి శక్తివంతమైన ఆయుధం ప్రభు. అంత్య దినాల్లో వధువు యొక్క ఆయుధం కూడా ప్రార్థనే. కాబట్టి నాయన, ప్రార్థన అనే ఆయుధాన్ని మేము సక్రమంగా ఉపయోగించుకొని ప్రభావి మేము విజయం పొందుకోవడానికి సహాయం చేయి. చెన్నై పట్టణంలో ప్రభు మేము ఏదైతే అడుగుచున్నామో అది చేయి నాయన. అలాగే చేరువచ్చి నీ చిన్న కుటుంబాలను దర్శించు నాయన. వారి యొక్క బలహీనతల నుండి విడిపించు, వ్యాధుల నుండి విడిపించు, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపించి, చదువుతున్న బిడ్డలు ఆయన పరీక్షల్లో విజయం సాధించడానికి జ్ఞానాన్ని దాయిచ్చి, చిన్న చిన్న జాబ్ చేస్తున్న బిడ్డలున్నాయి, వారి అవసరతలు తీర్చండి. ఆర్థిక సమస్యలు, అక్కరలు అవి ఏవైనా సరే నాయన నీ కృప దాయిచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. తగిన కాలం మంది సుఖ ప్రసవాన్ని దాయిచ్చు ప్రభా. ఒక కుమారుడు కావాలని వారు అడుగుచుండగా, గ్రేట్ మిరకల్ టు గివ్ లార్డ్, మేము అడగటం వరకే నాయన. అద్భుతం చేసేవాడు నువ్వే ప్రభా, సహాయం చేయండి. ఆటో విషయంలో, ఇతర విషయాలు, అన్ని విషయాలు నీ కృప దాయిచ్చు. యేసు పనిలో కూడా నీ కృప దాయిచ్చు. అలాగే జయమ్మ వారి యొక్క యజమానులు కూడా ఆదివారం సెలవు ఇచ్చడానికి మీరు కృప చూపారు, నీకే వందనాలు. ప్రతి అక్కర తీర్చి, అవసరతలు తీర్చినాయి. అలాగే ఆయన ఇక్కడ సన్ని ఉన్నాడు, చిన్న సన్ని కూడా దీవించండి. అలాగే పెద్ద సన్ని తన భార్య, అలాగే నాయన ఇక్కడికి వచ్చినటువంటి ఆయన ఆలస్యమును బట్టి వారి కుటుంబాలు నీ కృపలో ఇక్కడ చేరిన బిడ్డలు దీవించాం. అలాగే భాగ్యం కూడా జ్వరంతో బాధపడుచున్నది, యేసుక్రీస్తు నామములో మీరు తాకండి నాయన, స్వస్థత దయచేయి ప్రభు. అలాగే ప్రసాద్ కుమారుడికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ఉండగా స్వస్థపరచు. ఎవరైతే నాయన అవసరతలు అడిగారో కృప దయచేయి. ఇంటి యజమానులు ఆయనకి ఆయన ప్రేమతో ఉన్నారు, వారి మనస్సు ఆయన చక్కగా అతుకబడి ఉండగా వారిని కూడా దీవించి వారి అక్కర్లు కూడా తీర్చు. కాంప్లెక్స్ లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. చెన్నై పట్టణంలో నీ చిత్తమైతే జనవరి నుండి నాయన నీ సువార్త బయటికి వెళ్ళటానికి ద్వారాలు తెరవండి నాయన. ఏది ఏమైనా మా ఆలోచన కాదు కానీ సంపూర్ణంగా నీ చిత్తం జరిగించమని ఈ చిన్న పరిచర్యను మీరు దీవించు. ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉన్న నాని, అలాగే నాయన అదిగో ప్రభా అక్కడ ఉన్న అరుణ, వారి యొక్క కుటుంబాలను కూడా దీవించు నాయన. అలాగే ప్రభా మీరు మాకు ఇచ్చిన చిన్న చిన్న పరిచర్యలు ఆయన, ఆయా స్థలాల్లో ఉన్న సేవకులు, పరిచర్యలు అందరినీ దీవించు. ఆయన దూర ప్రాంతం నుండి ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్తున్నాం వారందరికీ ప్రార్థించే కృపావరాన్ని దయచేయి, ప్రార్థన శక్తి దయచేయి. ప్రార్థించి పొందుకొని
అవును పాస్టర్ గారు, మీరు చెప్పినట్టుగా మేము ప్రార్థించడం పొందుకున్నామని ఆయన కొనియాడి నేను స్తుతించి నేను గణపరిచి సాక్షులుగా ఉంటానికి సాయం చేయమని మహిమ ఘనత ప్రభావం నీకు అర్పిస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు మమ్మల్ని మేము సైతం నీకు సమర్పించుకుంటూ యేసు నామమును అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్, షాలోమ్.